మనం రెగ్యులర్గా పాడే పాట 34వ పాట బైబిల్ పల్లవి. మనం పాడిన తర్వాత రెండవ బైబిల్ స్టడీ మనం కలిగి ఉంటాం. ఈ బైబిల్ తెలుగుడు, ఈ బైబిల్ రుచి మధురము, ఈ బైబిల్ తెలుగుడు, ఈ బైబిల్ రుచి మధురము. తేనె కంటే తీపి రుచి తేనె దారాలు, బంగారం వెలిమి బంగారం. తేనె కంటే తీపి రుచి తేనె దారాలు, బంగారం వెలిమి బంగారము. ఈ బైబిల్ తెలుగుడు, ఈ బైబిల్ రుచి మధురము, ఈ బైబిల్ తెలుగుడు, ఈ బైబిల్ రుచి మధురము. కొన్ని కీస్ ఉన్నాయని చెప్పినాము. ఎవరు అడిగారు ఇందాక, దయచేసి వాటి తీసుకెళ్ళండి. మీ వస్తువులు మా దగ్గర ఉంటే ఇక్కడ చాలా ఉన్నాయి వస్తువులు, మాకు కన్ఫ్యూజ్ అయిపోతాం. కాబట్టి దయచేసి మీ వస్తువులు మీరు తీసుకుని వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనము కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనము కలిసి చదువుకుందాం. Do you not know that in a race all the runners run, but only one gets the prize? Run in such a way as to get the prize. సహాయ నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన దేవా, యేసుక్రీస్తు ప్రభుల వారిలో మమ్మల్ని కోరుకోవడానికి ఇష్టపడిన దేవా, నీ ప్రియ పాదముల దగ్గరకు వస్తున్నాం. నీ లేఖనాలను దేవా ఎడతెరపు లేకుండా మొదటి దినము నుంచి నీ దాసుల ద్వారా నీవు అనుగ్రహిస్తూ వచ్చినందుకు నీకు వందనాలు. విస్తృతంగా నీ లేఖనాల్ని విన్నవారమై తృప్తి పడక దాని చొప్పున నడవడానికి, పోరాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడుచుండగా ప్రతిస్పందించడానికి కావలసిన కృపను అనుగ్రహించండి. ఈ చివరి బైబిల్ స్టడీలో నన్ను మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరితో నీవు నీ కృపసింహాసనం నుంచి మాట్లాడుతున్నామని వేడుకుంటున్నాం దేవా. వారు చెప్పుదురే కానీ చేయరు అనే కోవ నుంచి నన్ను తప్పించండి. మా సమయాన్ని దీవెనకరంగా ఉంచండి. పరిశుద్ధాత్మ దేవుని ప్రభావయుక్తమైన పరిచర్యని మేము రుచి చూస్తున్నట్లు సహాయం చేయండి. యేసు ప్రభు మా రక్షకుని నామంలో అడుగుతున్నాం తండ్రి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో పరిగెత్తడం గురించి మనం చూడడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాం. ప్రాముఖ్యంగా ఎందరూ చాలామంది భక్తులను పాత నిబంధనలో దైవజనులు మన మధ్యలో ఉంచుతూ వచ్చారు. వాళ్ళు ఎలా పరిగెత్తారో, వాళ్ళు ఏమి పొందారు అనే విషయాలని మనం చూస్తూ వచ్చాం. రెండవదిగా నిన్న ఉదయకాలము కొరింథీ సంఘంలో ఉంటున్న పరిస్థితిని మనము చూచి, ఆ పరిస్థితిలో వాళ్ళు రోజు పరిగెత్తే వాళ్ళని చూస్తూ ఉంటున్నారు. కాబట్టి ఆ సాదృశ్యాన్ని ఉపయోగించే అలంకార భాషలో పౌలు వారికి రాస్తూ ఉంటున్న ఈ మాటని మనం చూడడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాం.
ఈ పరుగు పందెంలో ఉండాలి అని అంటే స్ట్రిక్ట్ ట్రైనింగ్, ఖచ్చితమైన క్రమశిక్షణ అనేది అవసరము అనే విషయాన్ని కూడా మనం చూడడానికి ప్రయత్నం చేశాం. ఈ ఉదయకాల సమయంలో పరిగెత్తడానికి కావాల్సిన శక్తి పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తాడు అనే విషయాన్ని కూడా చూసాం. ఇదంతా బాగానే ఉంది, కానీ చివరికి ఏ వ్యక్తి అన్నా వెళ్ళిపోయేటప్పుడు అడిగే ప్రశ్న ఏంటంటే, అయితే నాకేంటి అని అడుగుతారుగా. ఎంత చెప్పినా ఏమి చెప్పినా నాకేంటి అనేది చెప్పకపోతే ఇక దానివల్ల లాభం ఉండదుగా. పరిగెత్తితే నీకేంటి, పరిగెత్తితే నాకేంటి, అసలు ఎందుకు పరిగెత్తాలి, చివరిలో ఏమి దొరుకుతుంది? ఒకవేళ ఒక ఇంటర్వ్యూ ఇచ్చావు, ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత నీకు పెద్ద పోస్ట్ ఇచ్చేస్తాము, నువ్వు నీ కింద ఒక 30 మంది పనిచేస్తారు, నువ్వు ఇదైపోతావు అదైపోతావు అంటే అదంతా అట్టుంచి, కానీ చివరికి అయిపోయిందా జీతం ఎంత ఇస్తావని అడుగుతారుగా. జీతం ఇవ్వరు అని అన్నప్పుడు ఇంకెవడు పనిచేస్తాడు? కాబట్టి మనిషి ఆశాజీవి, కాబట్టి దేవుడు మాట్లాడే ప్రతిసారి కూడా నీకేమి దొరుకుతుందో ఖచ్చితంగా మాట్లాడేవాడిగా ఉంటాడు. ప్రభు మాట్లాడే విధానం ఎలాగుంటుందో ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో మనం చూడొచ్చు. తీనవసరం లేదు, కానీ 7 సంఘాలతో ఆయన మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడిన వరుస క్రమాన్ని మీరు గమనించండి. బైబిల్లో ఎప్పుడు దేవుడు మాట్లాడినా, ఎప్పుడు నీతో నాతో మాట్లాడినా దేవుడి వరుసలోనే మాట్లాడతాడు. మొదట ఆయన ఒక్కొక్క సంఘానికి ఆయన ఎవరో నూతనంగా బయలుపరుచుకుంటా వచ్చాడు. 7 నక్షత్రములు చేతబట్టిన వాడని ఒకనికి, ఖడ్గమును నోటబట్టిన వాడని ఇంకొక సంఘానికి, అట్లా యేసు గురించి ఒక నూతనమైన ప్రత్యక్షతతో ఆయన సంఘానికి వర్తమానం మొదలు పెడతాడు. కాబట్టి మనం కూడా ప్రాథమికంగా తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, యేసెవరు, హూ ఆర్ యు లార్డ్, నీవెవరివి ప్రభువా, యేసెవరో తెలుసుకోవడము మన మొదటి ప్రాధాన్యమైన పని. అది అయిపోయిన తర్వాత రెండవ పని, ఆయన ఏ సంఘానికైనా ఇలానే మాట్లాడాడు. ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాల్లో ఉంటున్న 7 సంఘాలతో ఇలానే చెప్తా వచ్చాడు. మొదట తానెవరో చెప్పాడు, 2 వాళ్ళలో ఉంటున్న మంచి విషయాల్ని ఆయన అభినందించాడు. అభినందించడం ఏమి తప్పు కాదు. చాలాసార్లు అభినందించడం అంటే మనం ఎవరికో ఘనత ఇచ్చేస్తున్నామేమో అనే అపోహలో ఉంటాము. మనము ఘనత ఇవ్వట్లేదు, గుర్తింపు మాత్రమే ఇస్తూ ఉంటున్నాం. అపోస్తలుడైన పౌలు పత్రికల్లో పేరు వరుసన అకుల్లాకి వందనములు, లేక అకుల్లా ప్రిస్కిల్లాలకు వందనాలు చెప్పండి, వాళ్ళు చాలా త్యాగం చేశారు, నా జతపనివాడైన దేమా, నాతో పాటు ప్రయాసపడిన అరిస్తాకు, ఇలా చాలామంది గురించి పేరు వరుసన రాస్తా వచ్చాడు కదా. యేసు ప్రభుకు కూడా ఈ మంచి అలవాటు ఉంది. ఏమి అలవాటు అని అంటే, ఆయన సంఘంలో ఏదన్నా మంచి ఉంటే ఆ సంఘాన్ని అభినందించేవాడు. మనం కూడా ఇది నేర్చుకోవాలా. ఎదుటి వ్యక్తిలో ఊరికే తప్పులు చూపించడం పరిసయ్యుని పని, అభినందించే పని కూడా యేసయ్య చేయగలడు. పరిసయ్యుడు ఎప్పుడూ అభినందించలేడు. పరిసయ్యుడు కేవలం లోట్లు మాత్రమే చూస్తాడు. కాబట్టి అభినందించే పరిచర్య చాలా చక్కటి పరిచర్య. ఎదుటివాడిని గుర్తించి ఆ వ్యక్తిని ప్రోత్సహించే పరిచర్య చాలా అద్భుతమైన పరిచర్య. ఇది యేసు ప్రభు చేసే రెండో పని. మూడో పని, ఆ సంఘంలో ఉంటున్న లోపాన్ని చూపించేవాడు. ఇదిగో మీలో ఇది కొదువుగా ఉంది, మొదటి ప్రేమను మీరు పోగొట్టుకున్నారు, లేకపోతే ఇదిగో మీరు తప్పుడు బోధలు చేసేవారిని సహించుచున్నారు. ఇలా ఒక్కొక్క సంఘం యొక్క లోటుని ఆయన చెబుతా వచ్చాడు. అయితే 4వది, చివరిగా ఆయన ఒక చక్కటి వాగ్దానం ఇచ్చి అంతం చేసేస్తా వచ్చాడు. ఏం వాగ్దానము అని అంటే, జయించువానికి అని తెల్లని రాయి అంటాడు, కొత్త పేరు అంటాడు, లేకపోతే నా సింహాసనం మీద కూర్చుంటా అంటాడు, లేకపోతే ఆ జీవవృక్ష ఫలం తినే హక్కునిస్తా అంటాడు. ఇలా ఒక్కొక్క సంఘానికి పురికొల్పుతోనే ఆయన అంతం చేసేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ చివరి బైబిల్ స్టడీలో కూడా అసలు ఎందుకు పరిగెడితే నాకేం దొరుకుతుంది అనే విషయాలను మీ ముందు నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అపోస్తలుడైన పౌలు ఇక్కడే చెప్పేస్తూ ఉంటున్నాడు ఎందుకు పరిగెత్తాలో. వస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనము. పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షేమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమైన కిరీటమును పొందుటకు మితముగా ఉందము. ఇక్కడ ఏం చెప్తా ఉంటున్నాడంటే, దేర్ ఇస్ అ క్రౌన్ వెయిటింగ్ ఫర్ అస్ అండ్ అ లాస్టింగ్ క్రౌన్. మన కొరకే ఒక అక్షయమైన కిరీటం ఉంచబడతా వచ్చింది. కనీసం 5 కిరీటాల గురించి బైబిల్ చెప్తా ఉంది, కానీ అది మనకి బాగానే తెలుసు. ఆ విషయాలు మాట్లాడడానికి దాంట్లోనికి పెద్దకు వెళ్ళము. కానీ
మన కొరకు ఒక అక్షయమైన బహుమానం ఉంది. ఈరోజు నువ్వు పడే క్షేమగు ప్రయాసకి అక్షయమైన బహుమానం ఇస్తూ ఉంటున్నాడంట. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, తన నిత్య మహిమకు పిలిచిన కరుణానిధి యగు దేవుడు, కరుణా సంపన్నుడగు దేవుడు కొద్ది కాలం శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని బలపరిచి స్థిరపరచును అనే మాటను చూడొచ్చుగా. ఆ 2 మాటలు బాగా గమనించండి. నిత్య మహిమంట, కొద్ది కాలం శ్రమంట. సఫరింగ్ ఈజ్ ఫర్ లిటిల్ వైల్ బట్ గ్లోరీ ఈజ్ ఇటర్నల్. ఈరోజు నువ్వు పెడుతున్న పెట్టుబడి, ఈరోజు నువ్వు ప్రయాసపడుతున్న ప్రతి చిన్న ప్రయాసకి నిత్య బహుమానం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈరోజు ఆ నిత్య బహుమానం మీద నువ్వు కళ్ళు పెట్టగలవా? ఆ నిత్య బహుమానం వైపు చూడగలిగితే మాత్రమే నువ్వు పరిగెత్తగలవు. నీ జీతమే నిన్ను పరిగెత్తిస్తుంది. నీ జీతం నీ స్వభావాన్ని మారుస్తుంది. జీతము నీ వాలకాన్ని మారుస్తుంది. జీతము నువ్వు చేసే ప్రతి దాన్ని మార్చేస్తుంది. ఊహిద్దాము, ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, మహాకోపిష్టి, ముక్కోపి, నోరు తెరిస్తే ఇక బూతులే, నోరు తెరిస్తే ఇక బూతులే, పచ్చి బూతులు మాట్లాడేవాడు. ఇలాంటి మహాకోపిష్టోడు ఇంట్లో ఒక చిన్నదేమన్నా అటుది ఇటు అయిపోతే చాలు ఇక మొదలుపెట్టే నీ అని మొదలు పెట్టేస్తాడు. అలాంటోడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యాడు. వాళ్ళు చెప్పారు, కంగ్రాచులేషన్స్, నువ్వు సెలెక్ట్ అయ్యావు, రేపు నుంచి వచ్చి జాయిన్ అయిపో. ఏంటి సార్ నా ఉద్యోగం అని అంటే, అప్పుడు వాళ్ళు అన్నారు, నువ్వు కస్టమర్ కేర్లో సెలెక్ట్ అయ్యావు, రేపు పొద్దున్న నుంచి రావాలి, ఫోన్ దగ్గర కూర్చోవాలి, వాళ్ళు ఫోన్ ఎత్తిన తర్వాత కస్టమర్ నిన్ను బండబూతులు తిడతాడు, అన్నీ తిట్టించుకోవాలి. తిట్టించుకున్న తర్వాత, సార్ మీరు నాతో మాట్లాడడం, ఇట్స్ సచ్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు టాక్ టు యూ, యు ఆర్ అవర్ ఎస్టీమ్డ్ కస్టమర్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, కీప్ కాలింగ్. For a hassle-free service, keep calling our customer care. సార్ మీరు చాలా ముఖ్యమైన కస్టమర్లు మాకు, మీతో మాట్లాడడం నాకు చాలా సంతోషము, మీరు మా సేవలను అలానే కొనసాగించండి, మీకు ఏ అంతరాయం కలిగినా మాకు నిర్హేతువుగా ఫోన్ చేయండి అని చిరునవ్వుతో మాట్లాడాలి, ఫోన్ పెట్టేయాలి అని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకు అసలు కోపం ఆగదు అని అంటే, అప్పుడు ఈయన చూసి అన్నాడు, 50,000 జీతం అన్నాడు. అంటే చేస్తాను సార్. మరుసటి రోజు పొద్దున్న వస్తాడు, వచ్చి ఫోన్ దగ్గర కూర్చుంటాడు. కూర్చోగానే ఫోన్ ఎత్తుతాడు. ఫోన్ ఎత్తగానే, సిగ్గు లేదురా, బుద్ధి లేదురా, ఏం సర్వీస్ రా మీది అని మొదలు పెట్టేస్తాడు. వాడు ఏ అని కొంతవరకు వస్తుంది, 50,000 కనిపిస్తాయి, మింగేసి, మీరు మా ముఖ్యమైన కస్టమర్ సార్, చెప్పండి సార్, మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉండే, నీట్గా నవ్వుకుంటూ మాట్లాడతాడు. అందుకే ఆల్ కాల్స్ ఆర్ బీయింగ్ రికార్డెడ్ ఫర్ ట్రైనింగ్ పర్పసెస్. అంటే కోపిస్టులు కోపం ఆపడానికే. సర్దుకుంటాడు. ఏమైందిరా నీ కోపం అంటే, 50,000 ఆపేస్తుంది. 50,000 కోపాన్ని ఆపగలిగితే ఆయన ఇచ్చే అక్షయమైన బహుమానాన్ని చూస్తే నువ్వు మారవు అనేది అసాధ్యం. నువ్వు మారలేదు అంటే ఆ బహుమానాన్ని చూడలేదనే అర్థము. దేమా కొద్ది కాలం ఆ బహుమానాన్ని మస్కగా చూశాడు. అందుకే పౌలుతో పాటు వెళ్తూ వచ్చాడు, శ్రమ పడుతూ వచ్చాడు, సరసాలలో గుడికి వెళ్తూ వచ్చాడు. కానీ కొద్దిసేపు అయిపోయిన తర్వాత ఆ బహుమానం గురించిన దర్శనము, లేక ఆ బహుమానం గురించిన ఆ ప్రత్యక్షత, ఆ బహుమానం గురించిన ఆ తేటగా ఉండే ఆ బహుమానము మస్కగా కనపడడం మొదలుపెట్టేసి ఇక నిదానంగా అది ఖాళీ అయిపోతే ఆయనకి ఆ ప్రాంతంలో ఉంటున్న ఆ ప్రపంచం యొక్క అందమే బాగా కనిపిస్తే వదిలేసి వెళ్ళిపోయాడంటే ఆ పౌలుని. ఈరోజు నీ దృష్టి బహుమానం మీద పెట్టు, నీ దృష్టి ఆ బహుమానం మీద పెట్టు. ఆ బహుమానం అంటే ఏంటో తెలుసా? ఆ బహుమానం మీద నీ దృష్టి పెట్టావనుకో, నిన్ను ఎన్నన్నా పడతావు, నిన్ను ఏం చేసినా పడతావు, నిన్ను ఎట్లాంటి వాళ్ళు ఏమి చేసినా నువ్వు ఆ బహుమానమును చూస్తే మాత్రం ఖచ్చితంగా పడతావు. నువ్వు ఈ లోకంలో ఎన్ని అవస్థలన్నా పడతావు, ఎన్ని ఇబ్బందులన్నా తట్టుకుంటావు, ఎన్ని శ్రమల గుండా ప్రయాణం చేస్తావు. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, శ్రమల కాలము వచ్చినప్పుడు నీ శక్తి సరిపోదు, నీ మానసిక శక్తి సరిపోదు, నీ భౌతిక శక్తి సరిపోదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ టైంకి అందుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నేను చెప్పిన 6 పరిచర్యలు వరుసగానే చేస్తాడు. ఆయన ఒప్పించకుండా రెండో పరిచర్యకి వెళ్ళడు. మొదటి పరిచర్య ముగించిన తర్వాతే యేసుని విలువైన వాడిగా చూపిస్తాడు. యేసుని విలువైన వాడిగా చూపించిన తర్వాతే పాపమును జయించే, పాపమును చంపే, లేక శరీర క్రియలను చంపే పరిచర్య చేస్తాడు. శరీర క్రియలను చంపిన పరిచర్య చేసిన తర్వాతే ఆయన పనిలో ఉపయోగిస్తాడు. ఆయన పనిలో ఉపయోగించిన తర్వాతే, నువ్వు లోబడిన తర్వాతే శ్రమలను తట్టుకునే
సామర్థ్యాన్ని ఆయన లోపల నుంచి ఇస్తాడు. కాబట్టి ఈ సామర్థ్యాన్ని ఆయన ఇస్తాడు. నువ్వేం టెన్షన్ తీసుకొని అవసరం లే. నువ్వు పిరికివాడివి కావచ్చు. పేతురు పిరికైనవాడే, పిరికివాడే. పేతురు అసలు ఒక చిన్నపిల్ల, నీళ్ళు మోసే ఒక చిన్నపిల్ల, ఒక దాసి వచ్చే నువ్వు ఆయనతో పాటు ఉన్నావంటే ఎంత పిరికోడు. ఒక పిల్ల చెప్తే అవునే ఉన్నాను, అయితే ఏంది నువ్వు అని అన్నా ఎంత పిరికోడు అంటే ఆ పిల్ల అంటేనే అయ్యో బాబోయ్ అనుకొని ఈ వ్యక్తి నాకు ఆయన ఎవరో తెలియదు అని ఒట్టు పెట్టేసుకోవడం మొదలు పెడతా వచ్చాడే. ఇలాంటి పిరికోడిని పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు బలం ఇచ్చినప్పుడు ఈ వ్యక్తి నిలబడుతూ వచ్చాడు. ఈ వ్యక్తికి శ్రమలు వచ్చినప్పుడు ఆనందిస్తూ వచ్చాడు. యోగ్యుడిగా ఎంచబడినందుకై ప్రభుని కీర్తించగలుగుతూ వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని రెస్పాన్సిబిలిటీ, దట్ ఈస్ గాడ్స్ హెడేక్ టు టేక్ యూ త్రూ సఫరింగ్. నిన్ను శ్రమల గుండా తీసుకొని వెళ్ళి, హింసలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు వాటి గుండా నిన్ను తీసుకొని వెళ్ళే ఆ తలనొప్పి దేవుంది. దాని గురించి నువ్వు టెన్షన్ తీసుకోబాకు. నువ్వు వాక్యం చదువుతున్నావా, పరిశుద్ధాత్మ దేవుడు ఆ టైంకి వాక్యం గుర్తు చేసినప్పుడు లోబడుతున్నావు. ఈ పని మీద నువ్వు శ్రమను దాటిచ్చే పని ఆయనది, అది ఆయనదే, అది నీది కాదు. నువ్వు దాటలేవు, నేను దాటలేవు, ఆయన దాటిస్తాడు. ఆయన చేతిలో పెట్టింది. అందుకనే చాలా చక్కటి ఎపిసిల్, మీకు గుర్తుందో లేదో, పౌలు మొదటి ప్రయాణంలో 1, రెండవ ప్రయాణంలో 2, మూడో ప్రయాణంలో 3, నాలుగో ప్రయాణంలో 4, స్వేచ్ఛలో ఉన్నప్పుడు 3, ఆ తర్వాత రెండో చెరసాలలో ఉన్నప్పుడు ఓ పత్రిక రాశాడు. ఇంకో మాట, ఆయన చివరి రాసిన పత్రికే తిమోతికి రాసిన రెండో పత్రిక. ఈ రెండో పత్రికను ఎందుకు రాశాడో తెలుసా? దీనికి బైబిల్ పండితులు ఒక చక్కటి టైటిల్ ఇస్తా వచ్చారు. A dying apostle was writing his last epistle to prepare a dying disciple. ఒక చచ్చిపోతున్న అపోస్తలుడు, ఒక హతసాక్షిగా మార్చబడుతున్న అపోస్తలుడు తన ఆత్మీయ కుమారుణ్ణి చావు కొరకు సిద్ధపరిచిన పత్రిక అని అన్నారు తిమోతికి రాసిన రెండో పత్రికని. ఇట్ ప్రిపేర్స్ అస్ ఫర్ డెత్. ఇదిగో పౌలు అంటున్నాడు, నేను చచ్చిపోవడానికి వెళ్ళిపోతున్నాను. ఈ పత్రిక చదివిన తర్వాత నువ్వు కూడా చచ్చిపోవడానికి రెడీ అయిపో. నేను ముందు పోతా, నువ్వు తర్వాత. నేను S1 ఎక్కుతున్నా, నువ్వు S10 ఎక్కొచ్చే. సావుకురకు సిద్ధపరుస్తుంది. ప్రిడా, యేసుని ఎప్పుడైతే చూస్తావో, బహుమానం ఎప్పుడైతే చూస్తావు, బహుమానం అంటే బాగా గుర్తుపెట్టుకోండి. బహుమానం అంటే వాడబారని కిరీటము, మహిమ కిరీటం, ఆ కిరీటం, ఈ కిరీటం మంచివే. అయితే సువార్త, ఒరిజినల్ సువార్త నీకు ఇచ్చే వాగ్దానం ఏంటి తెలుసా? ఒరిజినల్ సువార్త నీకు ఇచ్చే ఆశీర్వాదం ఏంటి తెలుసా? పరలోకం కాదు. నీకు ఇచ్చే ఆశీర్వాదం ఏంటి తెలుసా? బంగారు వీధులు కాదు. నీకు ఇచ్చే ఆశీర్వాదం ఏంటి తెలుసా? అక్కడ ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు. ఇది కాదు. నీకు ప్రప్రథమంగా నీకు ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే, సువార్తలో నీకు దొరికే మొదటి ఆశీర్వాదం, ప్రప్రథమమైన ఆశీర్వాదం ఏంటంటే దేవుడే దొరుకుతాడు. గాడ్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ ద గాస్పెల్. సువార్త యొక్క జీతం, సువార్త యొక్క చివరికి వచ్చే ఆ రిజల్ట్, లేకపోతే ఆ డెస్టినీ, ఆ గమ్యం ఏంటి అని అంటే పరలోకం కాదు, దేవుడు. యేసుప్రభువు చెప్తా వచ్చారు, నేనే మార్గం, సత్యం, జీవం. మార్గం అనగానే ఎక్కడికి మార్గం అనగానే పరలోకానికి కాదు, అక్కడే రాసి పెట్టారు, తండ్రి యొద్దకు అని. అంటే యేసు గుండా నువ్వు ప్రయాణం చేస్తే, యేసుతో నువ్వు ప్రయాణం చేస్తే చివరికి నీకు పరలోకం కాదు దొరికేది, నీకు తండ్రి దొరుకుతాడు. ఈరోజు ఎంత వ్యాపారపరమైన, ఎంత భయంకరమైన అడుక్కు తినే క్రైస్తవత్వం వచ్చిందంటే మనం అంతం పరలోకంగా చూస్తున్నాము. ఇంకా కొంతమంది మహానుభావులు ఏమంటారు తెలుసా? నేను పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నా, ఎందుకంటే మా అమ్మని చూడాలనుకుంటున్నా. అమ్మని చూడడానికి పోయి ఎవడు పోడు. అమ్మని చూడడానికి పరలోకానికి పోతారు, సమాధికి పోయి చూడు. ఇంకా కొంతమంది అంటారు, నేను యోనాని కలుస్తా, నేను నోవాని కలుస్తా, నేను దానియేలుని కలుస్తా. ఇంకేం పని లేదు దానిక పోయేది పరలోకానికి. నువ్వు కనుక పొరపాటున ఆడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళని కలిసి, దానియేలు గారు ఎలా ఉన్నారండి, సింహబోన్లో మీరు పడ్డారు, సోదాపు పక్క జరగ, నేను యేసు ప్రభుని చూస్తుంటే నువ్వు ఊరు కట్టొస్తున్నావు. ఆ రోజు యేసుని తప్ప ఎవరిని చూడరు. మత్తయి 17:8 రూపాంతరం కొండ మీద ఇదే ప్రాబ్లం మనకు పట్టిన దరిద్రమే ఆ రోజు శిష్యులకు కూడా పట్టింది. ఏం దరిద్రం పట్టింది తెలుసా? ఆ రోజు యేసు క్రీస్తు ప్రభువారు ఓ పక్కన మోషే, ఓ పక్కన ఏలియా, ముగ్గురు ఆ మహిమ కలిగిన స్థితిలో, ఆ రూపాంతరం పొందిన స్థితిలో ఆ కొండ మీద ఎప్పుడైతే కనిపిస్తూ వచ్చారో, అప్పుడు పేతురు తట్టుకోలేక ఈయన ముందు మాట్లాడి తర్వాత ఆలోచించే క్యాండిడేట్లేండి. ఈయన ఫస్ట్ మాట్లాడేస్తాడు, తర్వాత అప్పుడప్పుడు ఆలోచిస్తాడు. ఈయన అట్లాంటి వాడు నిద్రలో లేచాడు, ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాక ఏమంటున్నాడంటే, అబ్బా మేము ఇక్కడ ఉండడం చాలా మంచిది, 3కి 3 పర్ణశాలలు కడతా.
ముగ్గురిని 3 పర్ణశాలలు కడతాము, ఒకటి యేసుకి, ఒకటి మోషేకి, ఒకటి ఏలియాకి. వెంటనే తిక్కలేసి దేవుడు పైనుంచే గట్టిగా అరిచేస్తా వచ్చాడు, ఈయనొక్కడే నా ప్రియకుమార్, ఈయనొక్కడిలోనే నేను ఆనందిస్తా, ఈయన మాట వినుడి. ఏంది వీళ్ళని నా యేసుతో సమానంగా చేస్తున్నావు? ఆఫ్టర్ ఆల్ మోషే ఎంత, ఆఫ్టర్ ఆల్ ఏలియా ఎంత, గొప్ప భక్తులే. నా కుమారుడి దగ్గరికి రారో, నా కుమారుడికి సాటి కాదు, నా కుమారుడితో పాటు పర్ణశాలలు కట్టడానికి వీలు లేదు. ఈరోజు భక్తుల భజన చేసి అడుక్కు తినే స్థితికి దిగజారిపోయిన వారం అంటున్నాం. కొరింథీ సంఘం ఇంత అడుక్కు తినే పరిస్థితి ఎందుకు వచ్చింది తెలుసా? కొరింథీ సంఘము ఇంత దౌర్భాగ్యంగా, ఒకడు వారి తల్లి భార్యతోనే పాపము చేసే స్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? కోర్టుల్లో కేసులు వేసుకునే స్థితి కొరింథీ సంఘానికి ఎందుకు వచ్చిందో తెలుసా? కొరింథీ సంఘం ఎందుకు భాషల్లో మాట్లాడుతున్నారు కానీ ప్రేమ లేకుండా అయిపోయారు తెలుసా? ప్రవచనాలు బాగున్నాయి కానీ లోపల సహోదరుని తట్టుకోలేకపోతూ ఉంటున్నారు. ఎందుకు తెలుసా? భ్రష్టు పట్టింది కొరింథీ సంఘం. కారణమే భక్తుల పూజ. పర్ణశాలలు యేసొక్కడికే, ఇంకెవ్వడికి కట్టడానికి వీల్లేదు. ఇంకెవ్వడికి కట్టినా ఆయనకి తిక్కరేసి అక్కడి నుంచి అరిచేస్తాడు. ఈ నొక్కడే నా ప్రియకుమార్, ఈ నొక్కడిలో నేను ఆనందిస్తా, ఈ నొక్కడి మాట వినండి. మోషే అంతా ఏలియాలు అంతా వెంటనే వాళ్ళిద్దరిని తీసి పారేశాడు. ఓవర్ అయిపోయింది. పేతురు, నువ్వు ఓవర్గా చూస్తున్నావు మోషేని ఏలియాలని. తీసి పారేశాడు. ఆ మాట అయిపోయింది, తీసి పారేశాడు అంతే. మేఘం కమ్మేసింది, ఇద్దరు ముఖాలు తీసేసాడు. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప ఎవరు కనపడలేదు. యేసుని చూడకపోతే నువ్వు పరిగెత్తలేవు. యేసుని చూడకపోతే నువ్వు పరిగెత్తలేవు. మనం పరలోకం కాదండి మన జీతం, భక్తుల్ని కలవడం కాదండి మన జీతం. మన జీతం బంగారు వీధులు కాదు, మన జీతం నెత్తి మీద పెట్టే కిరీటాలు కాదు. మన జీతం యేసు. జీసస్ ఈస్ అవర్ రివార్డ్. యేసే దొరుకుతాడు. యేసు కంటే పెద్ద బహుమానం ఏముండండి? యేసు ఉండగా ఇంకేం అవసరం పడుతుంది? ఆఫ్టర్ ఆల్ భూమి గురించే మాట్లాడుతూ కీర్తనాకారుడు అంటున్నాడు కదా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు ఉండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదని. ఆయన నీకు ఉండగా భూమి మీదే నీకు ఏం అక్కర్లేకపోతే పరలోకంలో ఇంకేం అక్కరపడుతుంది? ఆయన సాక్షాత్తుగా చూస్తావు. ప్రియా యేసురాజు నే చూచిన చాలు అనే పాటలో ఎంత చక్కగా రాస్తూ వచ్చారు కదా. ప్రతి గాయాన్ని ముద్దు పెట్టుకుంటా ఆయనలో ఆనందిస్తాను. నా ప్రభు ఎప్పుడు వస్తాడు, ఆయన నేను చూస్తాను. భక్తులు బతికింది భక్తుల్ని చూడడానికి కాదు, భక్తులు బతికింది బంగారు వీధుల మీద నడవడానికి కాదు, భక్తులు బతికింది పరలోకానికి వెళ్ళడానికి కాదు, భక్తులు బతికింది యేసుని కలవడానికి. దట్ ఈస్ అవర్ అల్టిమేట్ హోప్, దట్ ఈస్ అవర్ ఇటర్నల్ హోప్. అదే మన నిత్య నిరీక్షణ, అదే మన నిత్య భవిష్యత్తు. దయచేసి ఈ సెలబ్రిటీ క్రిస్టియానిటీకి పడద్దు, ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రిస్టియానిటీకి పడొద్దు. అడుక్కు తింటాం. ఏ సంఘం అన్నా చూడు క్రైస్తవ చరిత్ర, ఏ సంఘం అన్నా చూడు క్రైస్తవ చరిత్ర. ఇండియన్ చర్చ్ హిస్టరీని చదివా, ఫ్రెంచ్ చర్చ్ హిస్టరీని చదివా, ఇంగ్లాండ్ చర్చ్ హిస్టరీని చదివా, స్కాట్లాండ్ చర్చ్ హిస్టరీని చదివా. అంటే పూర్తిగా చదవలేదు కానీ ఆడికాడికి చదువుతూ వచ్చాను. ఒక విషయాన్ని కన్సిస్టెంట్గా, అది యూరోప్ కావచ్చు, అది ఏషియా కావచ్చు, ఒక కన్సిస్టెంట్ ప్యాటర్న్ని నేను గమనించాను. ఏం గమనించాను తెలుసా? ఎప్పుడైతే వీళ్ళు భక్తులని ఎక్కువ చేయడం మొదలు పెడతారో ఆ సంఘం కుక్కలు చింపిన విస్తరాక్ అయిపోతుంది. అయిపోయింది చరిత్రలో. 1600s అట్లానే అయింది, 1800s అట్లానే అయింది, 1900s అట్లానే అయింది, 2000 అట్లానే అవుతుంది. యేసు రాకడ ఆలస్యం అవుతే 3000 కూడా అట్లానే అవుద్ది. ఎందుకు తెలుసా? ఆయన కుమారునికి ఈక్వల్గా ఎవరిని చూడ్డు. ఆయన కుమారుడు ఉండగా ఇంకెవ్వడు పక్కన కూడా కనబడకూడదు. ఈ ట్రెండ్ పెరిగిపోతున్న దినాల్లో బతుకుతున్నాం. సోషల్ మీడియా ఎక్కువైపోతుంటే టాలెంట్ని పూజ చేసే ట్రెండ్ పెరిగిపోతుంది. బాగా చెప్తే ఫ్యాన్ ఫాలోయింగ్, బాగా పాడితే ఫ్యాన్ ఫాలోయింగ్, బాగా కనిపిస్తే ఫ్యాన్ ఫాలోయింగ్, లేకపోతే వరాలు ప్రదర్శిస్తే ఫ్యాన్ ఫాలోయింగ్. భయంకరమైన క్రైస్తవత్వం ఇది. ఇలాంటిది గనక నీకు అతుక్కుందనుకో, ఒకరోజు నీ జీవితం చిరిగిపోవడం గ్యారంటీ. ఎస్ ఒక్కడే, పక్కనే భక్తుడు ఉండడు. ఆయన మేఘారుడై వచ్చినప్పుడు భక్తులు కిందకు వస్తారు, రూపాంతరం చెందుతారు. బతికున్న మనం వాళ్ళు ఏకంగా ప్రభుని ఎదుర్కొంటాం, ప్రభునే చూస్తాం. కాబట్టి నేను ఆడికెళ్ళి మోషేని కలుస్తా, ఆడికెళ్ళి ఈయన్ని కలుస్తా, ఆడికెళ్ళి ఆమెను కలుస్తా, ఏం పని పట్టలేదా? కొంతమంది పాటలు కూడా రాసేసారు. ఆడికెళ్ళి క్వశ్చన్లు అడుగుతారంట. ఈ జర్నలిస్టులు ఆడికి ఇంట్రెస్ట్ లేదు తెలుసా? యేసుని చూస్తాం. ఈ యేసు ఇప్పుడు మీరు అడగచ్చు, ఏముందన్నా యేసులో అంతగా ఏముంది ఆయనలో?
ఈ పుస్తకంలో ఆయన గురించి చదువు. రీడ్ అబౌట్ హూ దిస్ లార్డ్ ఈస్. ఆ యేసు ఎవరో ఈ పుస్తకంలో చదువు. ప్రత్యేకంగా యేసు ఎవరో తెలుసుకోవడానికి పౌలు రాసిన ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలసీలకి రాసిన పత్రిక, ఆ తర్వాత 2 తెస్సలోనికలకు రాసిన పత్రిక, హెబ్రీలకి రాసిన పత్రిక చాలా స్పెషల్గా యేసు ఎవరో అర్థమవుతుంది. ప్రకటన గ్రంథంలో యేసు ఎవరో అర్థమవుతుంది. వాటిని నువ్వు చదివితే బైబిల్లో రాసిన చాలా తక్కువ తెలుసా? అసలు బైబిల్లో యేసు గురించి చాలా తక్కువ రాశారు. బైబిల్ ఈజ్ నాట్ ద కంప్లీట్ డిస్క్రిప్షన్ ఆఫ్ గాడ్. బైబిల్ దేవుని గురించిన పూర్తి వివరణ ఇవ్వదు. ఈ లోకానికి బతకడానికి ఎంత కావాలో అంతే. చదువుతారన్నమాట. వద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము ఈ 30-31 వచనం. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఏట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. చాలా క్లియర్గా ఈయనే చెప్తున్నాడు. చాలా చేశాడు కానీ అవన్నీ లేవండి ఈ బుక్లో అని అంటున్నాడు. మరి ఎందుకు రాయలేదండి? ఆ తర్వాత వచ్చిన యేసు దేవుని కుమారుడై క్రీస్తు అను మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇది రాయబడెను. ఎంత రాశాము అని అంటే, ఈ లోకంలో మీ విశ్వాస జీవితానికి యేసు గురించి ఎంత తెలుసుకోవాలో అంతే రాశాము. మిగిలినవి మేము రాయలేదు. రక్షణకు ఎంత అవసరం, జీవితానికి ఎంత అవసరం, పరిశుద్ధతకు ఎంత అవసరం, సేవకు ఎంత అవసరం, శ్రమకు ఎంత అవసరం, సావుకి ఎంత అవసరం, ఇంతే రాశామండి. మేము యేసు ప్రభు గురించి ఎక్కువ రాయలేదు. ఎందుకు రాయలేదు సార్? యోహాను సువార్త 21వ అధ్యాయం. ఎందుకు రాయలేదు సార్? 25వ వచనం. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వారిలో ప్రతిదాన్ని వివరించి రాసిన ఎడల అటు రాసిన ఎడల భూలోకమైనను సాలదు అని నాకు తోచుచున్నది. ఇది అలంకార భాషలో రాశారు. ఇది అలంకారం. దిస్ ఇస్ అలెగరీ లాంగ్వేజ్. అచ్చంగా తీసుకోకూడదు. సరే, ఎందుకు బైబిల్ రాశారు అని అంటే, ఈ లోకం మట్టుకు నీకేమేం కావాలో, ఈ జీవితం మట్టుకు అవన్నీ యేసు గురించి రాశారు. ఈ యేసే 66 పుస్తకాల్లో ఉంటున్న యేసే, 27 పుస్తకాల్లో ఎక్స్క్లూజివ్గా ఉంటున్న యేసే, ఒక 6-7 పుస్తకాల్లో చాలా క్షుణ్ణంగా కొంచెం ఎక్కువగా రాయబడిన యేసే మనం సరిగా చదవలేకపోతున్నాం. కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ రాయకుండా ఇంత సరిపోతుంది మీకు అని రాశారు. ఆ రోజు పూర్తిగా చూస్తాం ఆయనను పూర్తిగా చూస్తాం. ప్రకటన గ్రంథంలో వీళ్ళందరూ యేసు గురించి ఏం రాశారు తెలుసా? వాళ్ళకి ఎట్లా అర్థమైంది అంతే రాశారు కానీ పూర్తిగా రాయలే. ఆ మాట చదువుతాం, మీకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథానికి వద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం. యేసు గురించి వర్ణిస్తూ ఈ మాటలు అంటున్నాడు. 13వ వచనం. నిలువగా 14 చదువుతున్నారమ్మా. 40. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంతా తవలముగా ఉండని. ఈ మాట బాగా గమనించండి. తెల్లని ఉనిని పోలినవై, ఉని కాదు పోలినవై అంటే యోహాను యేసుని చూసేటప్పుడు ఆయన తల వెంట్రుకలు ఎలా కనిపించాయంటే తెల్లగా కనిపించాయి. ఎంత తెల్లగా కనపడుతున్నాయంటే ఈయనకు అసలు లాంగ్వేజ్ సరిపోవట్లేదు. ఆ తెలుపుని వర్ణించడానికి ఈయనకి లాంగ్వేజ్ సరిపోవట్లేదు. లాంగ్వేజ్ సరిపోక ఏం చేస్తున్నాడంటే, అసలు నాకు తెలిసిన అతి తెలుపు దేంట్లో ఉందిరా అని చెప్పి తెల్లవన్నీ ఆలోచించాడు. తెల్లవన్నీ ఆలోచిస్తే అబ్బా, నేను చూసిన అతి తెలుపు ఏంటి అంటే ఊల్, అది నాకు తెలిసిన అతి తెలుపు అని చెప్పి ఊనిని పోలి అని రాశాడు. ఇంకా తెల్లదేముంది అని అంటే హెర్మోన్ పర్వతం మీద మంచు చూసుంటాడు. ఇశ్రాయేలు దేశంలో హెర్మోన్ పర్వతం మీద మాత్రమే మంచు పడితే చుట్టంట మళ్ళీ ఎండ ఉంటుంది. సరే, ఆ మంచు గుర్తొచ్చి హిమమంతా అని మళ్ళీ రాస్తా వచ్చాడు. వలే అంటే అచ్చం కాదు. ఈ తెలుపుని చూసి ఈయన భాషలో ఈయనకి అర్థమయ్యి, ఈయన భాష పరిధిలో ఈయనకి అర్థమవుతున్న ఈయన రాస్తున్న ఆ 7 సంఘాల వాళ్ళకి అర్థమవ్వడానికి తనకి ఉంటున్న అతి పెద్ద తెలుపు అవగాహన మాటలు రాశాడు. చదువుతాముడు.
ఆయన నేత్రంలో అగ్ని జ్వాలలను రాయట్లేదు, అగ్ని జ్వాలల వల్లే ఉండును అంటే అంత రోషంగా, అంత గంభీరంగా, అంత ఎదురొచ్చే దాన్ని పరీక్షించేదిగా ఆయన నేత్రములు చూశాడు. దానికి తగిన పదం దొరకట్లేదు. ఇంకా వెతికాడు, తన డిక్షనరీ అంతా వెతికేశాడు, తన ఆడియన్స్ డిక్షనరీ అంతా వెతికేశాడు. ఏ పదం అయితే బాగుంటుంది, ఏ పదం తనకి తెలిసిన హయ్యెస్ట్ పదం ఏంటంటే బ్లేజింగ్ ఫైర్. బ్లేజింగ్ ఫైర్. అప్పటికి ఆయన ఆ మంటల్ని చూశాడు. ఆయన నూనెలో ఏగిన తర్వాత పద్మాసు దీపానికి వచ్చాడు కాబట్టి ఆ మంటని చూశాడు. ఆ మంట ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసు. అందుకే ఆ మంటని దగ్గర నుంచి చూసిన వాడిగా, ఆ మంటని లోపల నుంచి చూసిన వాడిగా, ఆ మంట మీద నిలబడిన వాడిగా, అబ్బో నాకు తెలిసిన హయ్యెస్ట్ లాంగ్వేజ్ ఈ మంటే అని చెప్పి ఆ మంట వలే చదవండి. చాలండి. ఆయన కంఠస్వరము విస్తారమైన జల ప్రవాహములను పోలి ఉండెను. ఇక్కడ ఎంత చక్కగా రాస్తూ ఉంటున్నారు. ఆయన కంఠస్వరము అంటే ఇంకా ఆయనకు తెలిసిన హయ్యెస్ట్ సౌండ్. ఏం సౌండ్ అంటే ఆయన ఎక్కడ కూర్చుంటున్నాడో అర్థం చేసుకో. ఆయన పద్మాసు దీపంలో కూర్చున్నాడు. చుట్టూ సముద్రం ఉంది. ఆ రాత్రి సముద్రపు ఘోష వినిపిస్తూ ఉంది, పొద్దున్న వినిపిస్తూ ఉంది. ఇన్ఎస్కేపబుల్ సౌండ్. ఆ ఘోష వినిపిస్తూ ఉంటుండగా ఆయనకి ఏంద్రా పెద్ద శబ్దం అంటే చుట్టూ వినిపిస్తున్న సముద్రపు శబ్దం వినిపిస్తూ ఉంది. ఈ సముద్రపు శబ్దాన్ని దాటిన శబ్దం నా లైఫ్లోనే వినలేదు. చాలా దూరం వరకు వినిపిస్తుంది. ఆ దీపంలో ఎక్కడ పోయినా ఈ సముద్రపు స్వరం వినిపిస్తుంది, శబ్దం వినిపిస్తుంది అని చెప్పి ఆయన కంఠస్వరము ఈ సముద్రపు ఘోష లాగుందని రాశాడు. అంటే ఇంకో మాటలో ఆయన యేసుని ఎలా వివరించాడో తెలుసా? ఆయనకి ఉంటున్న పరిమితి కలిగిన పదకోశలో నుంచి కొన్ని పదాలను తీసి తన ప్రేక్షకులకు లేక తన ఆడియన్స్కి అర్థమయ్యే భాషలో రాశాడు. ఇలా రాస్తేనే ప్రకటన గ్రంథం ఇంత గంభీరంగా ఉంటే ఆయనని చూస్తే ఎలా ఉంటాడు? You cannot imagine the beauty, the grandeur, the majesty of the Lord Jesus Christ. యేసుని మనం ఊహించలేం ప్రియుడా. ఎందుకు యేసు మనకు కనపడ్డో తెలుసా? ఎందుకంటే మన బ్రెయిన్ లిమిటేషన్ సరిపోదు ఆయనను చూడడానికి. ఇలా ఆయనను చూడంగానే ఈయన చచ్చిన వాని వలె ఆయన పాదముల దగ్గర పడ్డాడట. ఏంటి, ఈయన యేసుని అలంకార భాషలో చూస్తేనే చచ్చిన వాని వలె ఆయన పాదముల దగ్గర పడితే, యేసుని యేసుగా చూస్తే మన ఫిజికల్ కెపాసిటీ సరిపోదు, మన మెంటల్ కెపాసిటీ సరిపోదు, మన స్పిరిచువల్ కెపాసిటీ కూడా సరిపోదు. మనం శరీరంలో ఉన్నాం కాబట్టి ఈ శరీరం ఆ మహిమని చూసి తట్టుకోలేదు, ఈ శరీరం ఆ మహిమని చూసి తాలుకోలేదు. కాబట్టి దట్ ఎగ్జాక్ట్ రెప్లికా, దట్ ఎగ్జాక్ట్ రేడియన్స్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ హిడెన్ ఫ్రమ్ అవర్ ఐస్ బికాస్ వీ డు నాట్ హ్యావ్ ది కెపాసిటీ ఇన్ అవర్ న్యాచురల్ సెల్ఫ్ టు బీ ఏబుల్ టు టాలరేట్ సచ్ అన్అడల్టరేటెడ్ గ్లోరీ. పరిధి లేని ఆ మహిమని తట్టుకోవడానికి శరీరానికి సామర్థ్యం లేదు. కాబట్టి ఆ దినము కొరకే మనము ఆపబడతా ఉంటున్నాము. ఒకరోజు రానే ఉంది. ఆ రోజు మనం రూపాంతరం ఎందుకు చెందాలి తెలుసా? వై డూ యూ నీడ్ టు గో ఇన్ టు అ గ్లోరియస్ బాడీ? ఈ దేహంతో ఇట్లానే వెళ్ళిపోవచ్చు కదా అని అంటే, ఈ దేహం ఆయన మహిమని చూడలేదు, చూసినా అర్థం చేసుకోలేదు, అర్థం చేసుకున్నా తట్టుకోలేదు. అందుకే మనల్ని రూపాంతరం చెందిస్తాడు, మనల్ని మారుస్తాడు. ఎలా మారుస్తాడు అని అంటే, ఈ వ్రేళ్ళు, ఈ కాళ్ళు, ఈ నోరు, ఈ ముక్కు, ఈ చెవులు, వీటిలన్నింటినీ మారుస్తాడు. హీ విల్ ట్రాన్స్ఫార్మ్ దెమ్ ఇంటూ గ్లోరియస్ బాడీస్. మహిమా దేహముగా ఆయన మనల్ని మారుస్తాడు. ఆ మహిమ దేహంలో ఏం జరుగుతుందో తెలుసా? ఆ మహిమ దేహంలో కెపాసిటీ ఈజ్ యాడెడ్ టు యూ. సూపర్ న్యాచురల్ heavenly capacity is added, a capacity that the cherubim and the seraphim do not possess, a capacity to look at the Lord face to face, a capacity to be wedded to the Lord, a capacity to sit with the Lord, a capacity to embrace the Lord. అదినాన్న ఒక మానవాతీతమైన శక్తి, ఒక మానవాతీతమైన బలం మనకిస్తాడు. ఆ బలం ఇప్పటి వరకు సృష్టిలో ఎవరికి ఇవ్వలేదు. ఆ బలం సాతానికి లేదు, ఆ బలం దేవదూతలకి లేదు, ఆ బలము సెరాఫులకి లేదు, ఆ బలము కెరూబులకి లేదు.
ఆ బలం ఇవ్వబోతున్నాడు. ఆ రోజు రూపాంతరం చెందినప్పుడు వన్ ఆఫ్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యావింగ్ అ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ హ్యావింగ్ రైజ్డ్ అప్ రెజరెక్టెడ్ స్పిరిచువల్ బాడీ ఈజ్ యూ విల్ హ్యావ్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ దట్ నోబడీ ఇన్ ద హోల్ యూనివర్స్ హ్యాస్. ఈ విశ్వంలోనే ఎవరికి లేని ఒక శక్తిని నీకు ఇస్తా. ఆ శక్తితో నువ్వేం చేస్తావు తెలుసా? ఆయనని ఈ కళ్ళతో చూసేస్తావు. ఆయన నా మహిమా దేహంతో నువ్వు చూస్తావు. ఆయనను ఫుల్గా చూస్తావు. ఈ రోజు వరకు దేవుడిని దేవుడిగా ఎవరు చూడలేదు. నోబడీ హస్ సీన్ గాడ్ యాజ్ గాడ్ టిల్ నౌ. తండ్రిని ఎవరైనా చూశారంటే కొడుకే చూశాడు, కొడుకుని ఎవరైనా చూశారంటే పరిశుద్ధాత్మ దేవుడే చూశాడు. త్రిత్వములో వాళ్ళు చూసుకోవడం తప్ప సృష్టిలో సృష్టించబడిన ఎవరు సృష్టికర్తని పూర్తిగా ఎప్పుడూ చూడలేదు. అయితే దట్ డే ఇస్ సో గ్లోరియస్. ఆ రోజు ఎంత అద్భుతమైన దినమంటో తెలుసా? ఆ రోజు నీ జీతము ఏంటి? ఆ జీతము అని అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ టైమ్, స్పేస్ అండ్ మ్యాటర్, ద చర్చ్ విల్ ఓపెన్ ఇట్స్ ఐస్ టు సీ గాడ్ యాజ్ గాడ్. సంఘం మొదటిసారి సమయములో, స్థలములో, వస్తు ప్రపంచంలో ఎన్నడూ ఎక్కడ జరగని, ఆత్మీయ ప్రపంచంలో కూడా ఎక్కడ జరగని ఒక కార్యం జరగబోతుంది. మనం కన్నులతో పూర్తి యేసుని, పూర్తి తండ్రిని, పూర్తి ఆత్మని చూడబోతున్నాం. దీన్ని మించిన బహుమానం ఏముందో చెప్పగలరా? కెన్ యూ డిస్క్రైబ్ ఎనీ గ్రేటర్ గిఫ్ట్ దెన్ దిస్? యేసుగా చూసేస్తామండి. యేసుగా చూసేస్తాం. ఆఫ్టర్ ఆల్ 3.5 సంవత్సరాలు యేసుని చూస్తేనే తలక్రిందులుగా సిలివేసి పేతుర్ని చంపుతుంటే నో ప్రాబ్లం చంపన్నాడే. ఆఫ్టర్ ఆల్ 3.5 సంవత్సరాలు యేసుని, అది కూడా ఒక మనిషి రూపంలో, డివినిటీ ప్యాక్డ్ ఇంటూ హ్యూమన్ ఫ్లెష్, constrained and restrained for the human eye. మానవ నేత్రములకు కుదించబడి, ఇమిడ్చబడి, తగ్గించబడి మానవ రూపములో కనిపిస్తున్న యేసుని చూసినందుకే, ఆఫ్టర్ ఆల్ ఒక 3.5 సంవత్సరాలు చూసినందుకే యోహానుని వేడి నూనెలో అప్పడంలాగా వేస్తే ఏడ్చుకోవడానికి ఇష్టపడ్డాడే. పద్మాసు దీపంలో ఆయనని వేసి, పద్మాసు దీపంలో ఆయనని భయంకరమైన పరిస్థితికి అప్పగించబడ్డానికి ఇష్టపడ్డాడే. 3.5 సంవత్సరాలు యేసుని, అది కూడా ఒక 6 ఫీట్లు అనుకుందాం, 6 ఫీట్లు 80 కిలోల రూపంలో చూస్తేనే వీళ్ళు సావడానికే ఇష్టపడ్డారే. ఆ రోజు యేసుని చూస్తే ఆ ఆనందానికి అవధులు ఉంటాయా? ఆనందానికి మనకు ఒకసారి ఆలోచించండి. ఆఫ్టర్ ఆల్ ఒక బుక్లో యేసుని చదివితేనే ఇన్ని యూత్ క్యాంపుల్లో వర్ణించిన అయిపోవట్లేడే ఆ యేసు. ఒక్క బుక్లో రాసిన యేసు మీద ఎన్ని వేల పాటలు రాసినా అయిపోవట్లేదే యేసుని వర్ణించడం. ఒక బుక్లో ఉంటున్న యేసు మీద ఎన్ని కామెంటరీలు రాసినా అయిపోవట్లేడే యేసు. ఆ రోజు ఆయనగా చూస్తే ఆ పాటకి అంతెక్కడుంటుంది, ఆ మాటకి అంతెక్కడుంటుంది, ఆ ఆరాధనకి కామా ఫుల్ స్టాప్లు ఎక్కడ ఉంటాయి? ఆ రోజు మామూలు రోజు కాదు. దట్ డే యూ విల్ సీ హిమ్ యాజ్ హీ ఈజ్. ఆయన ఉన్నట్టుగా మనం ఆయనని చూతుము. దీన్ని మించిన బహుమానం ఏం లేదండి. ఈరోజు ఆ బహుమానం యొక్క టేస్ట్ తగలడానికి ఈ పుస్తకాన్ని నీకు ఇచ్చారు. దిస్ ఈస్ జస్ట్ అ శాంపుల్ ఆఫ్ ద టేస్ట్, అ ఫోర్ టేస్ట్ ఆఫ్ వాట్ ఈస్ కమింగ్. ఇక్కడ నీకు తెలిసిన యేసు, ఇక్కడ నువ్వు చదివే యేసు, నువ్వు వినే యేసు శాంపుల్. అస్సలు యేసును ఆ రోజు స్ట్రైట్గా పూర్తి యేసును ఆ రోజు చూస్తా. ఆ రోజు ఎంత బాగుంటుంది, ఆ రోజు ఎంత బాగుంటుంది. ఈరోజు నిరుత్సాహాల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు నీ దృష్టిని ఒక్కసారి యేసు వైపు తిప్పు. బైబిల్ చదివేటప్పుడు నేనేంటి, నాకేం జరుగుద్ది, నాకేం వాగ్దానం, నేనేమవుతా, ఈ పిచ్చి దాని మీద నువ్వు మనసు పెడితే నువ్వు అలసిపోతావు. పరిగెత్తేటప్పుడు నువ్వు పరిగెత్తలేవు.
నీ బ్లెస్సింగ్స్ మీద, నీ ఆశీర్వాదాల మీద, నీ విడుదలల మీద, నీ స్వస్థతల మీద, నీ హెచ్చింపుల మీద, నీ సమృద్ధి మీద, నీ స్థిరపడడం మీద, వీటి మీద మనసు పెడితే నువ్వు పరిగెత్తలేవు, నువ్వు అలసిపోతావు, గ్యారంటీగా అలసిపోతావు. ఎందుకు తెలుసా? నువ్వు అనుకున్నట్టు నీకు ఆశీర్వాదాలు ఈ భూమి మీద దొరకవు. ఒకవేళ దొరికినా అవి బోరు కొట్టేస్తాయి. ఈ లోకంలో ఉంటున్న ఏ వస్తువన్నా తీసుకోండి, ఏ వ్యక్తి అన్నా తీసుకోండి, ఏ వాతావరణం అన్నా తీసుకోండి, కొద్ది రోజుల తర్వాత బోరు కొట్టేస్తారు, గ్యారంటీగా బోరు కొడతారు. చాలా సంవత్సరాలు నన్ను ఈ తలంపు వేధిస్తూ వచ్చింది ఇంటర్మీడియట్లో ఉండేటప్పుడు. ఏంటంటే ఏంది, ఇక ఒక వస్తువు కొంటాను, చాలా ఆశతో కొంటాను, ఒక 3 రోజులు అయితే బోరు కొడుతుంది. ఓ సైకిల్ చాలా ఆశపడి కొన్నాను, ఒక నెల అయిపోగానే బోరు కొడుతూ ఉంది. ఈ స్నేహితులతో తిరుగుతూ ఉంటున్నాను, ఒక 2-3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత స్నేహితులు బోరు కొడుతున్నారు, పరలోకంలో ఎందుకు బోరు కొట్టదు అనే ప్రశ్న చాలా దినాలు వేధించింది. ఈ పుస్తకంలో ఉంటున్న యేసుని చదువు, యేసు గురించి ఉంటున్న వచనాలన్నీ ఒక దగ్గర తీసి పెట్టుకో. ఆ యేసు గురించిన వచనాలన్నీ ఒక దగ్గర పెట్టు. హెబ్రీ 1లో రాస్తాడు, ఫిలిప్పీ 2లో రాస్తాడు, కొలస్సీ 1లో రాస్తాడు, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాస్తాడు, యోహాను సువార్త 15-16 ఆ 17 వచనాల్లో రాస్తాడు. ఇవన్నిటిని ఒక దగ్గర తీసి పెట్టి చదువు. ఆ యేసు గురించి నీకు స్ఫూర్తి వస్తుంది. వేరే స్ఫూర్తులు పెట్టుకోబాక. యేసు ఇది చేస్తాడు, గ్యారంటీ లేదు. ఈ భూమి మీద నాకు విడుదల గ్యారంటీ. ఎవరు చెప్పారు ఇక్కడ నీకు విడుదల గ్యారంటీ అని? ఇక్కడ నువ్వు నీ ప్రార్థనకి జవాబు పొందితే అదేం పెద్ద గొప్ప కాదు. ఎందుకు గొప్ప కాదో చెప్పనా? సాతాను దేవుని దగ్గరికి వెళ్ళి యోబు విషయంలో నేను శోధిస్తా, నేను బాధ పెడతా, పిల్లల్ని చంపుతా అని ప్రార్థన చేస్తే దేవుడు సరిపో చేసుకోపో అని అన్నాడు. సాతాను ప్రార్థనకి దేవుడు చేసుకోపో అని అన్నాడు. నేను పేతుర్ని జల్లిస్తాను, అందరినీ జల్లిస్తాను, పేతుర్ని నేను గోధుమ వలె జల్లిస్తాను అని అన్నప్పుడు చేసుకోపో అని అన్నాడు. గెరాసీన్ల దేశంలో దురాత్మలు మేము పందుల్లోకి పోతే సరే పో అని అన్నాడు. అంటే ప్రార్థన విన్నంత మాత్రాన భక్తులైపోతే మరి సాతాను. ఇంకోవైపు చెప్తా, మోషే కానానుకు పోతా ప్రభా లేదు, పోతా ప్రభా లేదు, పోతా మాట్లాడలేదు, పోనని చెప్పావు కదా, పోవంతే. యేసు ప్రభా గెత్సేమని వనంలో పాత్ర తీ ప్రభా తీను, తీ ప్రభా తీను, తీ ప్రభా తీను, సరే ప్రభా తీయొద్దు. పౌలు ముళ్ళు తీ ప్రభా తీను, తీ ప్రభా తీను, తీ ప్రభా తీను, నా కృపనికి ఇస్తాను అంతే. వీళ్ళ ప్రార్థనలు ఆయన వినలేదు. సో ప్రార్థనలు విన్నంత మాత్రం నువ్వేం గ్రేట్ అయిపోవు. ప్రార్థన విననంత మాత్రాన నువ్వేం తక్కువైపోవు. ఈ భూమి మీద మనసు పెట్టొద్దండి. ఇక్కడ బెనిఫిట్స్, ఇక్కడ ఆశీర్వాదాలు, ఇక్కడ నేను అనుకున్నట్టు జరిగింది, ఇక్కడ నాకు వీసా దొరికింది, ఇక్కడ నాకు పెళ్ళయింది, ఇక్కడ నేను కారు కొనుక్కున్నా, ఇవన్నీ గిఫ్ట్ ర్యాపులు మాత్రమే, పైనుంటున్నది మాత్రమే. అసలు కాదు ఇది. నాకు వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం నెరవేర్చబడింది, అయితే ఏంటి సస్తే పోయాగా. యేసు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం, ఈ మాట బాగా వినండి, యేసు ఆయనకి బయట ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం సమాధితో అయిపోయింది. లాజర్ని లేపాడు, అయితే ఏంటి? ఇంకో రోజు వచ్చాడు. బర్తమేకి కళ్ళు ఇచ్చాడు, అయితే ఏంటి? చచ్చినప్పుడు మళ్ళీ కళ్ళు గుడ్డివైపోయాయి. కుంటోడిని లేపాడు, అయితే ఏంటి? చచ్చినప్పుడు మళ్ళీ కాళ్ళు కుంటివైపోయాయి. పేతురుకి యేసే దొరికాడు, అయితే ఏంటి? చచ్చిన తర్వాత కూడా యేసే తన స్వాస్యం. భౌతికమైన బహుమానాల వెనకాల పరిగెత్తే రోజులు, ప్రాస్పరిటీ గాస్పుల్ పెరిగిపోతున్న రోజులు. యేసును నమ్ముకుంటే విడుదల, యేసును నమ్ముకుంటే స్వస్థత, యేసును నమ్ముకుంటే ఆశీర్వాదం, యేసును నమ్ముకుంటే సమృద్ధి, యేసును నమ్ముకుంటే శాలరీ గ్రోత్, యేసును నమ్ముకుంటే అది, యేసును నమ్ముకుంటే ఇది. కాదని నేను చెప్పట్లే. కానీ నేను చెప్పేది ఏంటి తెలుసా? ఇవన్నీ కావాలంటే నమ్ముకోని అవసరం లే. నువ్వు రావచ్చు, తీసుకొని పోవచ్చు. ఆయన ఏమి నమ్ముకోని అవసరం లే. నువ్వేమి నమ్ముకోని అవసరం లే. నీకు ఆశీర్వాదమే కావాలా, నీకు దీవెనే కావాలా, నీకు ఈ భౌతికమైన విషయాలే కావాలా? నా హంబుల్ సజెషన్ ఏంటి తెలుసా? నా దీన మనవి ఏంటి తెలుసా? ఈ యేసుప్రభు కంటే వేరే దేవుళ్ళు భలే వర్కౌట్ అవుతుంది. వేరే వాడిని ఎత్తుక్కో. నిజం. ఓన్లీ భౌతికమైన ఆశీర్వాదాలు మాత్రమే కావాలా? బైబిల్ చెప్తా ఉంటున్న మాట ఏంటి తెలుసా? కొరింథీయులకు రాసిన 15:29 అంటాడు, ఈ లోకం మట్టుకే యేసుని మనం నిరీక్షించిన వారమైతే మనంత దౌర్భాగ్యుడు ఇంకోటి లేడంట. ఏ మతంలో లేడట, ఏ మార్గంలో లేడట. ఎందుకు తెలుసా? ఒరే ఇంత పెద్ద దాంట్లోకి వచ్చి యేసును వదిలిపెట్టి ఈ దానికోసం నువ్వు యేసును, నీ అంత దౌర్భాగ్యుడు మిస్టర్ హోప్లెస్ ఎవడు లేడట.
ఈరోజు యేసుని దేనికోసం నమ్ముకుంటున్నావు? ఇఫ్ యువర్ ఆన్సర్ ఈజ్ ఎనీథింగ్ షార్ట్ ఆఫ్ జీసస్, యు ఆర్ వేస్టింగ్ యువర్ లైఫ్. యేసుని ఎందుకు వెంబడిస్తున్నావంటే నీ జవాబు నా జీతం యేసే అనే దానికంటే ఒక తక్కువ జవాబు చెప్పావంటే నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు. ఆశీర్వాదాలు కాదు, ఆశీర్వాదాలు దురాత్మలు కూడా ఇస్తాయి, ఆశీర్వాదాలు దేవతలు కూడా ఇస్తాయి, ఆశీర్వాదాలు వేరే వేరే సో కాల్డ్ గాడ్స్ వాళ్ళు కూడా ఇస్తారు, ఆశీర్వాదాలు డిటర్మినేషన్ కూడా ఇస్తుంది. కానీ యేసు మాత్రం నీకు దొరకడు. నీకు ఆశీర్వాదం కావడానికి యేసు ప్రభుని నమ్ముకోని అవసరం లేదు. రావచ్చు, విడుదల పొందొచ్చు, పోవచ్చు. యేసుని ఎందుకు నమ్ముకుంటావంటే యేసు కావాలని నమ్ముకుంటాం. ఆయన ఏదో ఇస్తాడని కాదు, ఆయనే ఇచ్చుకున్నాడు. ప్రేమించి తన్ను తాను అప్పగించుకున్నాడు. హి హస్ గివెన్ హిమ్సెల్ఫ్ టు us. అదే కదా మనం బలలో పాలు పొందే ప్రతిసారి చెప్తాం, ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. అంటే ఆ బలలో పాలు పొందేటప్పుడు నా స్వాస్థ్యం నీవేనయ్యా, నా స్వాస్థ్యం నీవే, నీ శరీరం నీ రక్తం నీవే నా స్వాస్థ్యం, నాకు ఇంకేం అవసరం, నువ్వు వచ్చే వరకు ఇదే ప్రభా, నువ్వు వచ్చిన తర్వాత నేను మానేస్తాను, ఎందుకంటే సాక్షాత్తుగా నువ్వు నాకు దొరుకుతావు. ఆ చివరి దినానికి మిగిలేది ఏంటో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము చివరి వచనంలో అంటాడు, మిగిలేవి 3: ఒకటి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అని రాస్తాడు. ఎందుకు శ్రేష్టమైనది ప్రేమ అని అంటే, నీకు విశ్వాసం ఎప్పటి వరకు కావాలంటే సచ్చే వరకే కావాలి, సచ్చిన తర్వాత నీకు విశ్వాసం అవసరం లే. ఎందుకు అనంటే నువ్వు యేసు ప్రభువారు ఎప్పుడైతే ప్రత్యక్షమవుతాడో ఆ రోజు ఫెయిత్ విల్ బికమ్ సైట్. పాటలో కూడా రాస్తారా, వెన్ మై ఫెయిత్ విల్ బికమ్ సైట్. ఆ రోజు మన ఫెయిత్ సైట్ అయిపోతుంది, మన విశ్వాసము కంటికి కనిపిస్తూ ఉంటుంది. యేసు మీద ఉంటున్న నిరీక్షణ కంటికి కనిపిస్తూ ఉంటుంది. యేసు సాక్షాత్తుగా నీకు కనిపిస్తూ ఉంటాడు. కనిపించేదాని కొరకు ఎవరు నిరీక్షణ చేయనవసరం లేదు కదా, కనిపించేదాని మీద ఎవరు విశ్వాసం పెట్టనవసరం లేదు కదా. సాక్షాత్తుగా ఆయన కనిపిస్తాడు. ఆ రోజు విశ్వాసము సాక్షాత్తుగా మారిపోద్ది. ఆ రోజు నీ నిరీక్షణ అక్షరానుసారంగా నీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ రోజు నీకు విశ్వాసం అవసరం లేదు, ఆ రోజు నీకు నిరీక్షణ అవసరం లేదు, ఆ రోజు నీకు అవసరం పడేది ప్రేమ. అందుకే రాశాడు, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఈవెన్ వెన్ యూ సీ జీసస్, వెన్ యూ నో లాంగర్ నీడ్ ఫెయిత్ అండ్ హోప్, యూ స్టిల్ నీడ్ లవ్. ఆ రోజు నీ గుండెలో ప్రేమ పుడుతుంది కదా. గల్ఫ్లో ఆయిల్ రిగ్లకి వాళ్ళు డ్రిల్లింగ్ చేస్తారు కదా, వాళ్ళకి ఆయిల్ తక్కువ పడుతుందేమో, కానీ నీ లోపల ప్రేమ పగిలి బయటకు వస్తుంది. ఎందుకు తెలుసా? ఆయన ఉన్నట్టుగా ఆయనను చూస్తాం గనుక. ఈ దృష్టితో పరిగెత్తు, ఆశీర్వాద దృష్టితో పరిగెత్తొద్దు. నేను భక్తిగా బతుకుతే 10th పాస్ అవుతా, చదివితే పాస్ అవుతా. నువ్వు భక్తిగా బతుకుతే పాస్ అవ్వకపోవచ్చు. పాస్ అవ్వనందుకు యేసుని వదిలేస్తావా? అసలు నువ్వు యేసుని పొందడానికి అనర్హుడివి, వేస్ట్. యేసుని యేసుగానే చూడు. యూత్ క్యాంప్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతావు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చాలామంది ఇదే ప్రశ్న అడుగుతారు. ఈ క్యాంప్లో ఒకళ్ళు నన్ను అడుగుతావు, సార్ యేసుని నమ్ముకున్నాం, ఏం దొరుకుతుందమ్మా? యేసుని నమ్ముకున్నాం, మాకు ఏం లబ్ధి దొరుకుతుంది? యేసుని నమ్ముకున్నాం, మేము ఇంకా కిందే ఉన్నాం. యేసుని నమ్ముకున్నాం, మేము ఇంకా వెనకే పడ్డాం. యేసుని నమ్ముకుంటే ఇక్కడేమి దొరుకుతుందో లేదో నాకు తెలియదు, కానీ అక్కడ మాత్రం యేసు దొరుకుతాడు. 2 మిషనరీలు విదేశాలకు వెళ్ళారు. ఇంగ్లాండ్ దేశం నుంచి ప్రభు కొరకు చాలా అద్భుతమైన సేవ చేశారు. 4 దశాబ్దాలు గడిపేశారు ఊరికి వెలుపట, దేశానికి బయట. ఒంటరితనాలు, అనారోగ్యతలు, డబ్బులు లేని పరిస్థితులు, ఆహారం పడని పరిస్థితులు, భయంకరమైన నిరుత్సాహాలు, భయంకరమైన కృంగుదళ్ళు, ఇవన్నీ ముగించుకొని ప్రభు యొక్క సేవలో 40 సంవత్సరాలు గడిపేశారు. 40 సంవత్సరాలు గడిపేసి ఆ తర్వాత తిరిగి వారి దేశానికి బయలుదేరారు, ఇంగ్లాండ్ దేశానికి. ఓడెక్కారు, సామగ్రంతా సర్దుకొని ఓడెక్కారు ఈ భార్యాభర్తలు. ఓడెక్కిన తర్వాత ఇక ఇంగ్లాండ్ తీరానికి ఓడ చేరుకుంటూ ఉంటుండగా వాళ్ళు పైకి ఆ యొక్క ఓడ యొక్క పై భాగానికి వెళ్ళి ఒక్కసారి ఆ దేశాన్ని చూశారు. ఆ దేశాన్ని చూస్తే ఆ ఒడ్డున జనం చాలామంది వచ్చారు. ఓ పెద్ద బ్యానర్ పట్టుకున్నారు, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఫారెన్ ఎక్స్పెడిషన్, మీరు విదేశాల్లో సాధించిన సాధనానికి మీకు వందనాలు అని పెద్ద బ్యానర్ పట్టుకున్నారు. అది చూశారు. భర్త కళ్ళల్లో కన్నీరు, భార్య కళ్ళల్లో కన్నీరు, 2 కళ్ళల్లో కన్నీరు కారిపోతూ ఉంది. అబ్బా, ఇన్ని 40 సంవత్సరాలు మనల్ని ఎవరు పట్టించుకోలేదు, 40 సంవత్సరాలు ఎవడు దగ్గర తీయలేడు, 40 సంవత్సరాలు మనల్ని
ఎవరు ఆదరించలేరు. 40 సంవత్సరాలు మన ప్రయాస ఎవరూ చూడలేదు. కానీ అబ్బా మనం ఇంటికి వచ్చేసాము, వీళ్ళు చూడు మనల్ని ఎంత అభినందించడానికి వచ్చారు, మా దేశానికి మా ఇంటికి వచ్చేసాము అని చాలా ఆనందంగా ఆనంద బాష్పాలు ఇద్దరికి రాలిపోతూ ఉంటున్నాయి. వీళ్ళు ఓడ ఆగింది, సామగ్రి అంతా సర్దుకున్నారు. ఎక్కువ సామగ్రి కొంచెం సర్దుకోవడానికి టైం పట్టింది. అంతా సర్దుకొని బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు ఉప్పెట్ట కూడా లేదు. అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయేటప్పటికి తర్వాత అర్థమైంది, ఈ ఓడలో ఒక ఫారిన్ మినిస్టర్ ఎక్కాడు. ఆయన విదేశాలకు వెళ్ళి ఏదో సాధించుకొని బిజినెస్ డీల్ సాధించుకొని వచ్చారు. ఆయన కోసం జనం వచ్చారు, వీళ్ళిద్దరి కోసం ఎవరు రాలే. ఆయన కళ్ళెంబడి కన్నీరు రాలిపోతూ ఉంది. మా దేశంలో కూడా మమ్మల్ని గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరా? 40 సంవత్సరాలు ఒంటరిగా బతికే మమ్మల్ని గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరా? మమ్మల్ని చూసే వాళ్ళు ఎవరు లేరా అని ఏడుస్తూ ఉంటే ఆ భార్య తన వ్రేళ్ళ మధ్యలో వ్రేళ్ళు పెట్టి తన చేయి పట్టుకొని చెప్పిన మాట ఏంటి తెలుసా? స్వీట్ హార్ట్, దిస్ ఈజ్ ఓన్లీ ఇంగ్లాండ్, వీ హ్యావ్ నాట్ యెట్ కమ్ హోమ్. ప్రిడా, ఇది ఆఫ్టర్ ఆల్ ఇంగ్లాండ్ మాత్రమే, మనం ఇంకా ఇంటికి వెళ్ళలేదు. నీ బహుమానం ఏంటో తెలుసా? యేసు. ఈరోజు ఆ బహుమానాన్ని నువ్వు చూస్తే ఎట్లా కష్టపడతావు తెలుసా? యేసు చెప్తాడు మత్తయి సువార్త 5-6 వచనాల్లో, 5-6 అధ్యాయాలు ఎట్లా కష్టపడతావు ఆయన అంటాడు. రహస్యంగా ప్రార్థన చేస్తావు. ఎందుకు అనంటే నీ రహస్యంగా చూచుచున్న నీ పరలోకపు తండ్రి నీకు బహుమానం ఇవ్వడానికి. ప్రార్థనలు చూపించుకోవు, ప్రార్థనలు ఎవరికి చెప్పుకోవు. నేను 3 గంటలకు లేస్తా, నేను 4 గంటలకు లేస్తా, నేను ఉపవాసం ఉన్నా, నేను శుక్రవారం ఉపవాసం ఉంటా, ఈ సోది ఎవరికి చెప్పుకోవు. ఎందుకు చెప్పుకోవు తెలుసా? నువ్వు యేసుని చూస్తే గనక ప్రభా నా ప్రేయర్ లైఫ్ నేను ఎవరికి చెప్పుకోను ప్రభా, నిన్ను మాత్రమే కలుస్తాను ప్రభా, నీతో మాత్రమే ఉంటాను ప్రభా. ఒంటరిగా ఆయనతో డీప్ రిలేషన్షిప్ ఎప్పుడైతే కలిగి ఉంటావో ఒకరోజు వస్తే అది నీవు తలుపేసుకొని చేసిన ప్రతి ప్రార్థనకి జీతంగా యేసు నీకు దొరుకుతాడు. ఉపవాసం ఉంటున్నప్పుడు ముఖాలు దిగులుగా చేసుకోవద్దు, నూనె పెట్టుకోండి, ఉపవాసం కనపరచొద్దు అని చెప్తున్నాడు. ఎందుకు అనంటే మీ పరలోకపు తండ్రి మీకు బహుమానం ఇస్తాడు. ఏంటా బహుమానము అనంటే నువ్వు ఇక్కడ ఒక్కొక్క పూట ఉపవాసం ఉన్నందుకు అది చెప్పుకోకుండా గనక అలానే ఉపవాసం ఉంటే యేసే నీ బహుమానంగా నీకు దొరుకుతాడు. ఆయన పేదవాళ్ళకి ఇవ్వడం గురించి మాట్లాడుతూ ఉంటాడు. నీ కుడి చేయి ఇచ్చేది ఎడమ చేతికి తెలవనివద్దు. ఎందుకు అనంటే నువ్వు ఇచ్చేటప్పుడు తెలవకుండా రహస్యంగా ఎప్పుడైతే ఇస్తావో పరలోకమందున్న తండ్రి నీకు బహుమానం. ఏంటా బహుమానం అంటే యేసే కదా బహుమానము. ఈరోజు నువ్వు ఇస్తున్న ప్రతి రూపాయి, నువ్వు సమర్పణతో నువ్వు కష్టపడి కానుక పెట్టులో వేస్తున్న ప్రతి రూపాయి. కానీ విచిత్రం ఏంటి తెలుసా? అక్కడ బైబిల్ చెప్తా ఉంటున్న మాట కానుక పెట్టులో వేసే డబ్బులు కాదు, పేదోళ్ళకి ఇచ్చే డబ్బులు. కొరింథీ సంఘానికి ఆయన రాస్తా అంటాడు, గాడ్ లవ్స్ ఎ చియర్ఫుల్ గివర్. ఆయన ఉత్సాహంగా ఇచ్చువాడిని ప్రేమిస్తాడు అని చెబుతారు కదా. చాలాసార్లు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చదువుతాం. అది దేనికి రాశారు తెలుసా? పేదోళ్ళకి ఇచ్చే డబ్బుల గురించి రాశారు. నువ్వు డబ్బులు ఎందుకు ఇస్తావు తెలుసా? ఓ రోజు యేసు దొరుకుతాడేమో. నువ్వు ఉపవాసం ఎందుకుంటావు తెలుసా? ఒకరోజు యేసు దొరుకుతాడు. నువ్వు ఎందుకు ప్రార్థనలు చేస్తావు తెలుసా? పొద్దున్నే లేచి అందరూ నిద్రపోతుంటారా? ఒకరోజు యేసు నాకు ఎక్కువగా దొరుకుతాడు. నిన్ను ద్వేషించు వాళ్ళని, నిన్ను హింసించు వాళ్ళని నువ్వు ఎందుకు ప్రేమిస్తావు తెలుసా? ఈ ప్రేమించిన దాన్ని బట్టి యేసు నాకు ఎక్కువ దొరుకుతాడు. హీఈస్ మై రివార్డ్. ఆయనే నా జీతం అండి. ఆ యేసు నాకు దొరుకుతాడు, ఇదే నా జీతం. యేసుని ఇంత చక్కగా చూడగలుగుతున్నావా? యేసుని ఇంత స్పష్టంగా ఇంత నేరుగా చూడగలుగుతున్నా? యేసుని కనుక ఇలా చూసావనుకో, నువ్వు 1 మినిట్ కూడా టైం వేస్ట్ చేయవు, నీ లోపల ప్రార్థన ఆగదు. యేసుని ఇంత చక్కగా చూసావనుకో, తిండిపోతనానికి అమ్ముడు పోవు. నువ్వు ఆయన కొరకు పూటకూటు పోగొట్టుకోవడానికి కూడా ఇష్టపడతావు. యేసుని ఇంత విలువైన వాడిగా చూసావనుకో, నువ్వు డబ్బులు కూడబెట్టే ప్రయత్నాల మీద ఉండవు, ఆయన కొరకు ఖర్చు పెట్టే ప్రయత్నం మీద ఉంటావు. యేసుని ఇంత విలువైన వాడిగా నువ్వు చూసావనుకో, ద్వేషానికి ద్వేషం, కుట్రకి కుట్ర, మాటకి మాట, ఎత్తుకి ఎత్తు, జిత్తుకి జిత్తు ఏవో అవన్నీ పోగొట్టుకొని ఆ పోనీలే దులిపేసుకొని పోతావు. ఎందుకంటే యేసు నీకు కనిపిస్తూ ఉంటున్నాడుగా. యేసుని చూస్తున్నావా? 283 సంవత్సరం 283 తిమోతి మౌరా అని యవన దంపతులు, అప్పుడే పెళ్ళైంది వాళ్ళకి. పెళ్ళైన 20 రోజులకి 20 days ఆఫ్టర్ మ్యారేజ్ ఇరేనస్ అని గవర్నర్, రోమన్ గవర్నర్ తిమోతిని పట్టించి పిలిపించాడు. తిమోతి వస్తే
ఎరా తిమోతి, నువ్వు ఊరూరు తిరిగి యేసు ప్రభు బైబిల్ చదువుతున్నావంట, నువ్వు బైబిల్ చదివి అందరికీ వినిపింపజేస్తున్నావంట గ్రామస్తులకి అని అంటే, అవును సార్, ఆ బైబిల్ మర్యాదగా నాకు ఇచ్చే, నేను బైబిల్ని తగలబెట్టేస్తాను అని అన్నాడు. అంటే తిమోతి ఆయన ఇంక చూసన్నాడు, చంటి పిల్లోడికి తల్లి పాలిస్తూ ఉంటే ఆ పిల్లోడిని ఇచ్చే సంపుతా అంటే తల్లి ఇస్తుందా సార్? ఆఫ్టర్ ఆల్ 9 మాసాలు మోసిన పిల్లోడిని తల్లి ఇవ్వకపోతే నేను బైబిల్ని ఎలా ఇస్తాను సార్, నేను ఇవ్వను. ఆ మాట వినంగానే ఇరేనస్కి పెద్ద కోపం వచ్చేసింది. వచ్చి ఎంత మాట్లాడుతావురా నువ్వు అని చెప్పి, ఇంకోసారి బైబిల్ నీ చేతిలో ఉన్నా కూడా చదవకుండా చేస్తానరా అని చెప్పి 2 సువ్వల్ని మంటలో ఎర్రగా కాల్చి కళ్ళల్లో పొడిసిపారేంట్రా అని చెప్పాడు. 2 సువ్వల్ని తీసుకున్నారు, ఎర్రగా కాల్చి 2 కళ్ళల్లో పొడిసేశారు. 2 కళ్ళు పోగొట్టుకున్నాడు. 2 కళ్ళు పోగొట్టుకున్న తర్వాత ఈ వ్యక్తికి ఒక కట్టెని తీసుకొని నోట్లో అట్లానే చెక్కేసి ఈ వ్యక్తిని తలక్రిందులుగా కట్టేసి మెడకి బరువులు కట్టేశారు. ఊపిరి ఆడట్లే, నోటి నిండా చెక్క, తన మెడకి చాలా బరువు, ఆయన కళ్ళు పోగొట్టుకొని తలక్రిందులుగా వేలాడదీయబడ్డాడు. ఊపిరి ఆడట్లేదు తిమోతికి. మౌరాని పిలుచుకొని వచ్చారు. తన భార్య 20 రోజులైంది పెళ్ళి, 20 డేస్ మాత్రమే. పిలుచుకొని వచ్చి మీ ఆయనకి ఏమన్నా చెప్పుకొని మారుస్తే మార్చుకో, లేకపోతే చంపేస్తామని చెప్పారు. ఇక ఆమె వచ్చింది, ముద్దు పెట్టుకుంటుంది, కౌగలించుకుంటుంది. ఆమె ఏమేమి చేస్తుందో. 20 రోజులే తిమోతి నన్ను పెళ్లి చేసుకొని, నిన్ను నమ్మి పెళ్లి చేసుకున్నా. నువ్వు మొన్నే కదా ప్రమాణం చేసావు, నాకు మరణం తప్ప నన్ను ఏది వేరు చేయదని. 20 రోజుల్లోనే వదిలేస్తున్నావా నువ్వు నన్ను? తిమోతి నా కోసం అన్నా, నా కోసం తిమోతి, నా కోసం యేసును వదిలే, నా కోసం తిమోతి దయచేసి వాళ్ళ మాటను ఒప్పుకో తిమోతి అని చెప్పి అరగంట బ్రతిమాలి. ఆమె ఏడుపు, ఆమె బ్రతిమాలడం, ఆమె కౌగలించుకోవడం, ఆమె ఏడవడం అంతా చూసి అందరూ అనుకున్నారు తిమోతి కన్విన్స్ అయిపోయాడు, ఎమోషనల్గా కన్విన్స్ అయిపోయాడు. తన ప్రియమైన భార్య అంత బ్రతిమాలుతుంటే కన్విన్స్ అవ్వకుండా ఎలా ఉంటాడు అని చెప్పి తన నోట్లో ఉంటున్న కర్రని బయటకు తీశారు. ఆ చెక్కని ఎప్పుడైతే తన నోట్లోంచి బయటకు తీసి అడిగారు, తిమోతి నీ అభిప్రాయం ఏమన్నా మారిందా అని అంటే, తిమోతి కళ్ళు పోయిన తిమోతి చిరునవ్వుతో చెప్పిన మాట ఏంటంటే, నా అభిప్రాయం మారదు, ముందు కూడా మారదు. నేను క్రైస్తవుడిని, సస్సేమి క్రైస్తవుడిని. ఆ మాట వినంగానే వెంటనే కోపం వచ్చేసింది చుట్టుండే వాళ్ళకి. పక్కనుండే వాడికి కోపం వచ్చింది, కానీ మౌరాలో విశ్వాసం లేచింది. మౌరాలో విశ్వాసం లేచి, నా భర్తయే యేసుని వదలకపోతే నేనెందుకు యేసుని వదులుతాను అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మౌరా హృదయంలో పనిచేస్తే ఆమె ఎంత నేరుగా చెప్పిందంటే, ఇరేనస్ గారు, నేను క్రైస్తవురాలనే, నేనుట్టి తిమోతి భార్యనే కాదు. ఐఎమ్ నాట్ ఓన్లీ మిస్సెస్ తిమోతి బట్ ఐఎమ్ ఆల్సో క్రిస్టియన్. నేను కేవలం తిమోతి భార్యని మాత్రమే కాదు, నేను క్రైస్తవురాలనే. ఆ మాట అనగానే ఇరేనస్ పెద్ద కోపం వచ్చేసి ఆమె వ్రేళ్ళని ఇట్లా చేతుల్ని ముందుకు దాపి 10 వ్రేళ్ళు గొడ్డలతో నరికిచ్చేశాడు. వ్రేళ్ళు కళ్ళ ముందే ఊడిపోయి కింద పడిపోయింది. జుట్టు పట్టి లాగిచ్చాడు. ఒక్కొక్కళ్ళు జుట్టు పట్టి ఊడిపోయే వరకు లాగితే తలంతా రక్తం గారిపోతుంది. మౌరాకి కేకలేస్తుంది. తిమోతి ఏడుస్తున్నాడు, మౌరా ఏడుస్తుంది. కానీ గుండెలో మాత్రం యేసే కావాలనే తీర్మానంతో మిగిలిపోయింది. ఇద్దరిని తీసుకొని సిలువేసేసారు. తిమోతి ఒక సిలువ మీద, మౌరా ఒక సిలువ మీద. ఇద్దరు ఒకరికెదురు ఒకళ్ళు. మౌరా తిమోతిని చూస్తుంది, తిమోతి మౌరా స్వరం వింటున్నాడు. ప్రతిరోజు ఆఫీస్లో పనంతా అయిపోయిన తర్వాత ఇరేనస్ ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు వీళ్ళిద్దరు నిరుత్సాహంతో ఉన్నారేమో, వీళ్ళిద్దరు యేసుని వదిలేస్తారేమో, వీళ్ళిద్దరూ ఇక క్రైస్తవత్వాన్ని వదిలేస్తారేమో చూద్దామని చెప్పి ఆయన ఇంటికి పోతా వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చాడు. వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి నిలబడితే ఆయన వచ్చిన సంగతి తిమోతికి తెలియదుగా. ఆయన వచ్చి నిలబడంగానే అప్పటి నుంచి ఆయన గమనించేది ఏంటి అని అంటే, వీళ్ళిద్దరు పాటలు పాడతారు. దీస్ బోత్ వేర్ సింగింగ్ సాంగ్స్. మందిరంలో కూర్చొని పాటలు పాడినట్టు పాటలు పాడుతున్నారు. అలిసిపోయి తిమోతి స్వరం కిందకు వస్తే మౌరా స్వరం ఎత్తేది, అలిసిపోయి మౌరా స్వరం కిందకు వస్తే తిమోతి స్వరం పైకి ఎత్తేది. ఇద్దరు పాడుతున్నారు. ఏం పాడుతున్నారా వీళ్ళు అని అంటే, ఫిలిప్పి 2 పాడుతున్నారు.
నీవు దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక దాసుని స్వరూపం ధరించి మానవుని రూపము ధరించి దాసుని స్వరూపము ధరించి రిక్తుడై నువ్వు సిలువ మరణం పొందినంత విధేయుడిగా అయ్యావా. ఇప్పుడు నీ పేరు అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం. యేసు గురించి పాడుతున్నారు. ఇరానస్కి ఒకరోజు ఇదే స్వరము, రెండో రోజు ఇదే, మూడో రోజు ఇదే, నాలుగో రోజు ఇదే, ఐదో రోజు ఇదే, ఆరో రోజు ఇదే, ఏడో రోజు ఇదే, ఎనిమిదవ రోజు ఇదే, తొమ్మిదవ రోజు యేసు గురించి పాడుతూ తిమోతి మౌరా కృంగిపోయినప్పుడు యేసుని చూడు మౌరా, యేసుని చూడు అని వచనాలు వల్లిస్తూ ఉంటే, తిమోతి కృంగిపోయినప్పుడు మౌరా ఇదిగో ఆయన 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 సజీవుడైన దేవుని యొక్క స్వరూపము అని యేసుని పరిచయం చేస్తూ ఇద్దరు యేసు గురించి మాట్లాడుకుంటూ 9వ రోజు ఇరానస్ వచ్చేటప్పటికి ఇద్దరు సిలువ మీద చచ్చిపోయారు. ఇరానస్ ఇంటికి వెళ్ళిపోయాడు. తిమోతి మౌరాలు చచ్చిపోయిన చావును చూశాడు. నిద్ర పట్టట్లేదు. ఎప్పుడో యెరూషలేములో 283 సంవత్సరాల క్రితం ఎవడో ఒక ఆయన చచ్చిపోతే ఆయనను ఇంత వర్ణిస్తున్నారేంటి, ఇంత వివరిస్తున్నారేంటి, ఆయన అంటే ఇంత ప్రేమేంటి, ఎవరు ఆయన, ఎప్పుడో చచ్చిన ఆయన కోసం వీళ్ళెందుకు చావాలా? నిద్ర పట్టట్లే. పరిశుద్ధాత్మదేవుడు ఇరానస్ జీవితంలో పనిచేసేసాడు. వెంటనే ఇరానస్ నేను కూడా క్రైస్తవుడిని అని చెప్పాడు. చుట్టుండే వాళ్ళు అన్నారు, నువ్వు క్రైస్తవుడు అయితే నిన్ను కూడా సంపడానికి రెడీ అయ్యి చెప్తున్నాను రా ఈ మాట, నేను క్రైస్తవుడిని సంపండి అని తలాలా పెడితే నరికేశారు. ఇరానస్ చచ్చిపోయాడు ప్రభు కొరకు. పాలికార్ప్ 86 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉంటున్న స్ముర్నా చర్చ్ యొక్క బిషప్, చివరి చచ్చిపోయిన ఆ అపోస్తలుడు యోహాన్ అయితే యోహాన్ యొక్క చివరి శిష్యుడే పాలికార్ప్ని ఇక పట్టుకొని క్రైస్తవుడని పట్టుకొని చంపే పరిస్థితి వచ్చినప్పుడు ఆయనని మంటలో కాల్చేయాలని తీర్మానం తీసుకున్నారు. మంటలో కాల్చేటప్పుడు చెక్క వేసి ఆ చెక్క మీద కూర్చోబెట్టి 2 చేతుల్లో మేకులు దించేస్తారు. 2 చేతుల్లో ఎప్పుడైతే మేకులు దించుతారో ఆ మేకులు వాళ్ళని పట్టుకొని ఉండగా మంట పెడతారు. లేవకుండా వాళ్ళు కూర్చొని బిగిచ్చబడి ఉంటారు కాబట్టి లేవకుండా అట్లే చచ్చిపోతారు. పాలికార్ప్ని తీసుకొని వెళ్ళేటప్పుడు ముసలాయన కదా, అందరూ అడుగుతూ వచ్చారు, ఏందయ్యా నీకు అవసరమా 86 సంవత్సరాలు ఎటు తిరుగుతావు, 2 సంవత్సరాలు మామూలుగానే చచ్చిపోతావు, ఇంత క్రూరమైన సావు నీకు అవసరమా, యేసును వదిలేయచ్చు కదా అని అంటే ఆయన అన్నమాట ఏంటి తెలుసా, గత 86 సంవత్సరాలు ఫర్ ద పాస్ట్ 86 years దిస్ జీసస్ హస్ బీన్ సో ఫెయిత్ఫుల్ టు మీ. గత 86 సంవత్సరాలు ఈ యేసు నాకు చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ బంగారు అవకాశం నాకు వస్తే 86 సంవత్సరాల నుంచి నాకు నమ్మకంగా ఉంటున్న యేసుని నేను కాదని ఎలా అనగలను? ఐ కెనాట్. ఆయనను తీసుకొని వెళ్ళారు, కూర్చోపెట్టి చేతులు చాచు మేకులు దించుతామని అంటే చిరునవ్వుతో ఆయన చూసి ఏమన్నాడు తెలుసా, మీకు నాకు యేసు మీద ఎంత ప్రేమ ఉందో అర్థం కావట్లేదు, నా చేతుల్లో మేకులు దించాల్సిన అవసరం లేదు, నా చేతుల్లో మేకులు దించాల్సిన అవసరం లేదు, మంట అట్లానే పెట్టండి, మంటలో నేను కూర్చొని కాలి చచ్చిపోతాను, నేను లేవని, ఇది గ్యారంటీ, నాకు యేసు మీద ఎంత ప్రేమ ఉందో మీకు అర్థం కావట్లేదు అని అంటే వాళ్ళకి నమ్మకం కుదిరి ఆ మనిషిని ఊరికే కూర్చోబెట్టి మంట పెట్టారు. ఆ మనిషి లేవకుండా అక్కడే కూర్చున్నాడు. లేవకుండా అక్కడే కూర్చున్నాడు. లారెన్స్ అని ఒక సంఘంలో ఉంటున్న ట్రెజరర్ ఆయన దగ్గర సంఘం డబ్బులన్నీ ఉండేవి. ఆ లారెన్స్ గారిని ఒక దినాన్న పట్టుకొని ఏరే సంఘంలో డబ్బులు ఎక్కడున్నాయి ఇచ్చే మాకు అని అడిగారు. అన్యులు అడిగితే ఆయన సంఘంలో ఉంటున్న విధవరాలు పేదవాళ్ళందరూ చూసి వీలే సార్ మా సంఘపు ఆస్తి అన్నారు. కోపం వచ్చి ఆ వ్యక్తికి ఐరన్ గ్రిడ్ ఒకటి తయారు చేసి, ఒక ఇనుము మెష్ ఒకటి తయారు చేసి వేడి బొగ్గుల మీద, ఎర్రగా మండుతున్న బొగ్గుల మీద దాన్ని పెడితే అది ఎర్రగా కాలుతూ ఉంటే లారెన్స్ని తీసుకొని వచ్చి దాని మీద వేశారు. కాలిపోయాడు ఒక వైపు అంతా కాలిపోయిన తర్వాత 2 గంటల తర్వాత లారెన్స్ చూసి వాళ్ళని అన్నమాట ఏంటి తెలుసా, ఇటంతా కాలిపోయాను, కొంచెం ఇటు తిప్పుతారా అన్నాడు. ఇటంతా కాలిపోయాను, ఇక ఇటు సాల్లే, ఇటు తిప్పు, ఇటు కూడా కాలుతా. డెట్రిచ్ బాన్హాఫర్ ఎప్పుడైనా పేరు విన్నారో లేదో, డెట్రిచ్ బాన్హాఫర్ అనే జర్మన్ ఆయన ఎప్పుడైతే
తిరిగి న్యూయార్క్ వెళ్ళాడు మినిస్ట్రీకి. అప్పుడు హిట్లర్ వచ్చి వెళ్తూ ఉంటున్నాడు. ఆ సమయంలో ఊచకోతగా వస్తున్నారు క్రైస్తవుల్ని, యూదుల్ని. న్యూయార్క్ వాళ్ళు అన్నారు, దేవుడు నీకు ఎంత మేలు చేశాడు, దేవుడు నిన్ను భలే కాపాడాడు, టైంకి నిన్ను నా జర్మనీ నుంచి బయటకు తీసుకొని వచ్చి న్యూయార్క్కి తెచ్చాడు, ఇక్కడ క్షేమం, ఇక్కడ మతస్వేచ్ఛ ఉంది, దేవుడు నిన్ను ఎంత చక్కగా కాపాడాడు అని అంటే డెట్రిచ్ బాన్హాఫర్ లేసి, మీకేమైనా బుద్ధి ఉందా లేదా, మీరు క్రైస్తవులేనా, మీరు బైబిలే చదువుతున్నారా, దేవుడు శ్రమ నుంచి కాపాడడం ఏంటి, నా దేవుడు నన్ను జర్మనీ వెళ్ళమంటున్నాడు, సస్తావు కదా సావడానికే పొమ్మంటున్నాడు నా దేవుడు జర్మనీకి. సస్తాడని తెలిసి జర్మనీకి వచ్చాడు. జర్మనీకి వచ్చిన తర్వాత ఆయన చెరసాల్లో వేసి కొట్టారు. 14 గంటలు రోజుకి కొట్టేవాళ్ళు. 14 hours ఇద్దరు షిఫ్ట్లు మారేవాళ్ళు కొట్టడానికి. 14 గంటలు కొట్టేవాళ్ళు. ఇలా కొట్టంగా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళ మీద ఉంటున్న జైలు అధికారి మారాడు. కొత్త జైలు అధికారి వచ్చాడు. కొత్త జైలు అధికారి వచ్చిన తర్వాత ఆ జైలు అధికారి చెప్పిన మాట ఏంటంటే, నేను ముందోడిలాగా కఠినుడిని కాదు, నేనేమంత క్రూరమైనోడిని కాదు, నేను మంచోడిని, కాబట్టి ఈ రోజు నుంచి మీ శ్రమల కాలం తీరిపోయింది, మీరు హ్యాపీగా జైల్లో ఉండండి, మీకు మీ 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 పర్సిక్యూషన్కి, మీ శ్రమలకి మేము మీకు కన్సెషన్ ఇచ్చేస్తాను, నేను మీకు రిబేట్ ఇచ్చేస్తాను అని అన్నాడు. అందరూ అబ్బా ఎంత హ్యాపీగా, మనకు దెబ్బలు తగ్గుతాయిరా, మనకి నొప్పి తగ్గుతాయిరా అని నవ్వుకుంటూ ఉంటున్నప్పుడు డెట్రిచ్ బాన్హాఫర్ లేచి నిలబడి అన్నమాట గోల్డెన్ మాట ఏంటో తెలుసా? ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్, డెట్రిచ్ బాన్హాఫర్ దాంట్లో రాస్తాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన లేచి నిలబడి అన్నాడు, సార్ వీఆర్ క్రిస్టియన్స్, వీ నీడ్ నో కన్సెషన్ ఇన్ పర్సిక్యూషన్, పర్సిక్యూట్ us టు ద ఫుల్లెస్ట్. సార్ మేము క్రైస్తవులం, మాకు శ్రమల్లో హింసలో కన్సెషన్లు వద్దు, ఎంతైతే శ్రమ పట్టాలి పెట్టు, ప్రభు కోసం మేము ఉన్నాము. ఆ వ్యక్తిని ఉరేసే రోజు వచ్చింది. ఉరేసే రోజు వచ్చినప్పుడు నీట్గా సూట్ వేసుకున్నాడు, బూట్లు వేసుకున్నాడు, పెళ్ళికి పోతున్నట్టు రెడీ అయ్యాడు. నీట్గా తీసుకొని పోయారు. ఉరి దగ్గరికి తన మెడకి ఉరేసేటప్పుడు అక్కడ ఎగ్జిక్యూషనర్, జర్మన్ ఎగ్జిక్యూషనర్ చెప్పిన మాట, ఆయన మెడకి ఉరేసినప్పుడు ఆయన 2 చేతులు ఇలా కట్టుకొని స్ట్రైట్గా అటెన్షన్ పొజిషన్లో నిలబడ్డాడట. ఉరితాడు పైకి లాగేశారు. లాగితే కాళ్ళు కదపకుండా, నోరు తెరవకుండా, కట్టిన చేతులు తీయకుండా అట్టే చచ్చిపోయాడంట. జర్మన్ ఎగ్జిక్యూషనిస్ట్ చంపినోడు చెప్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఇంత స్టేబుల్గా చచ్చిపోయినోడిని నేను ఎప్పుడూ చూడలే. ఆయన ఎందుకు అంత స్టేబుల్గా చచ్చిపోయాడంటే ఆయన క్రిస్టియన్ కాబట్టి. వీళ్ళు మెంటలోళ్ళ, పిచ్చోళ్ళ, తెక్క. 20 రోజులు పెళ్ళయి ఇద్దరు 9 రోజుల్లో చచ్చిపోవడానికి పెచ్చ. ఏం బహుమానం చెప్తావండి? ఏం ఉద్యోగం అంటావా? ఏం డబ్బు అంటావా? ఏం జీతం అంటావా? ఏం పరలోకం అంటావా? ఏం బంగారు వీధి అంటావా? ఏం అట్రాక్ట్ చేస్తుంది వీళ్ళని ఇట్లాంటి చావు చావడానికంటే? యేసు అట్రాక్ట్ చేస్తాడు. యేసుని చూశారు కాబట్టి అట్ట చచ్చిపోయారు. అటు కాలేను ఇటు కాల్చు అని ఎవడనగలడండి? ఎందుకంటున్నాడు అనంటే యేసుని చూశాడు కాబట్టి అనగలుగుతున్నాడు. నాకు యేసు మీద ఎంత ప్రేమ ఉందంటే కూర్చొని అట్టే కాలిపోతా, నేను లేవను అని పాలికార్ప్ అన్నాడు. ఏం పిచ్చా అంటే కాదు, యేసు మీద ప్రేమ. యేసుని చూసిన వాళ్ళు వీళ్ళు. డెట్రిచ్ బాన్హాఫర్ అట్టే చచ్చిపోయాడు. ఎందుకు అనంటే యేసుని చూశాడు కాబట్టి. పర్పెచ్యా అని ఒక పాప క్యాథరేజ్ ఆఫ్రికాలో, పర్పెచ్యా అనే ఈ పాపని, అంటే లాంగ్ స్టోరీని చిన్నగా చెప్తున్నా, పర్పెచ్యా అనే ఈ పాపని యేసు ప్రభుని నమ్ముకున్నందుకు ఆమెను నిలబెట్టి ఎడ్లతో పొడిపించబడ్డానికి వదిలేశారు. ఎడ్లు వచ్చి కొమ్ములు తిరిగిన ఎడ్లు వచ్చి కడుపులో పొడిచి ఎత్తి ఫుట్బాల్ లాగా అవతల పారేస్తూ ఉంటే తన బట్ట చినిగింది, తను కట్టుకున్న జడ ఊడిపోయింది. జడ ఊడిపోతే వాళ్ళు ఆ ఎడ్లని, రక్తం గారిపోతుంది, ఇక ఆ ఎడ్లను అన్నింటినీ కట్టేస్తూ వచ్చారు. కట్టేసిన తర్వాత ఆమె ఫస్ట్ చేసిన పని ఏంటి తెలుసా? తనకి చినిగిపోయిన బట్టని తీసి మళ్ళీ కట్టుకుంది. ఊడిపోయిన తన జడ నీట్గా జడేసేసుకుంది. నీట్గా జడేసి తనతో పాటు శ్రమ పడుతున్న ఇంకొక ఆమె ఫెలిసియా అని ఉంటే, ఫెలిసియాని చూసి నా జడ కరెక్ట్గానే ఉంది కదా అని అడిగింది. రక్తం కారుతూ సంపపడుతున్న వేళల్లో నా జడ కరెక్ట్గానే ఉంది కదా, ఎందుకు అనంటే నేను ఇంకొన్ని క్షణాల్లో నా ప్రభు ముందు నిలబడబోతున్నా, యేసుని నేను చూడబోతున్నా, విరచుకున్న తల వెంట్రుకలతో అసభ్యకరంగా నా ప్రభు ముందు నేను కనపడాలని ఇష్టపడట్లేదు. రక్తం కారుతూ చచ్చిపోయే క్షణాల ముందు జడేసుకొని నా ప్రభు ముందు నేను సరిగ్గా కనపడాలని సిద్ధపడింది.
గ్లాడియేటర్ వచ్చాడు చంపడానికే. ఫెలిసియాని ఎక్స్పీరియన్స్ గ్లాడియేటర్ వచ్చాడు, ఒకేసారి పొడి చేశాడు, చచ్చిపోయింది. పర్పచియా దగ్గరికి గ్లాడియేటర్ వచ్చాడు చంపడానికి, వాడికి అనుభవం లేదు, ఫస్ట్ టైం చంపుతున్నాడు వాడు. కత్తి తీసుకున్నాడు, పొడిశాడు తీస్తున్నాడు, ధైర్యం సరిపోవట్లే. ఫెలిసియా చూసి, ఇంత ధైర్యం లేదా నీకు? ఎక్కడ పొడవాలో చెప్తా అక్కడ పొడువు, నేను నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నా, టైం వేస్ట్ చేయబాకో, నా గుండె ఇక్కడ ఉంది అని చెప్పి కత్తిని తీసుకొని ఇక్కడ పెట్టి, నేను 2 చేతులతో ఇలా పట్టుకుంటా, నీ శక్తంతటితో ఒత్తే కత్తిని అని కత్తిని తన గుండె మీద పట్టుకుంటే, వాడు శక్తంతటితో ఒత్తేస్తే కత్తి లోపలికి వెళ్ళిపోతే చిరునవ్వుతో చచ్చిపోయింది. వీళ్ళెందుకు పరిగెత్తారు తెలుసా? కిరీటాలు, పరలోకం, బహుమానాలు, వీధులు, అది ఇది కాదు, యేసు దొరుకుతాడని పరిగెత్తారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకో. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ అపారమైన ప్రేమ, దయా కనికల కొరకే మీ స్తోత్రాలు. మిమ్మల్ని చూచి మీ యొక్క ప్రేమను రుచించి తండ్రి తమ తామే మీకు అర్పించుకున్న మా తండ్రి, మీ యొక్క కుమారులు కుమార్తెలను బట్టి వందనాలు తండ్రి. ఈ యూత్ క్యాంపులో, చివరి బైబిల్ స్టడీలో మిమ్మల్ని చూసడం ద్వారా, మీ ప్రేమను రుచించడం ద్వారా మరణమునకు హతసాక్షులుగా ఉండుటకు ఏ మాత్రం వెనక చేయలేదు, వెనక తీయలేదు ప్రభు. ఆ విధంగా మేము చివరి మీరిచ్చే శ్రేష్టమైన బహుమానం కొరకై సిద్ధపడడానికి సహాయం చేయండి, వాక్యము దీవించండి. యేసు ప్రభువారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి, 1 నిమిషం ఒక పాట పాడుకుంటాం.